దేవుడు మనకు సహాయం చేస్తున్నారు. ఆమేన్. ఈ సమయంలో మరి వాక్యం చదువుకుందాం. వాక్యం చదువుకుని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి ఆమేన్ 7 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకి ఈ పత్రిక రాస్తున్నారు. ఆమేన్. మనందరము జాగ్రత్తగా చదువుదాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును ఆమేన్ క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఆమేన్. ఈ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో నుంచి రాస్తున్నారు. వింటున్నారా? చెరసాల్లో ఉన్నారు. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. ఈ మాట పైన తర్వాత మనం ధ్యానించబోతాం. హల్లెలూయా. ఎప్పటి నుండి? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైనట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో, ఈరోజు అంశం దీంట్లో నుంచే, నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. ఆయన ఎలా చేస్తున్నారు? ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం ఎందుకు చేశారో, అసలు మనం చేయగలమా లేదో చూద్దాం. నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునేటప్పుడెల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించట యందును దాన్ని స్థిరపడుతూ యందును ఆమేన్ మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గుర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. చదవబడిన లేఖన భాగంలో దేవుడు మనకు మన ఆత్మల మేలు కొరకు దీవించును గాక. కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. కొంచెము స్మోక్ ఉన్నది బయట, పొగ వల్ల, అందుకనే కిటికీలు తెరుస్తాం, తర్వాత మూసేస్తాం. ఆమేన్. జ్ఞాపకం ఉంచుకోనండి, ఈరోజు ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ వర్తమానం కొరకు నేను ఆదివారం కూడా మీకు కొన్ని చెప్తా ఉన్నాను. శుక్రవారం ఆగండి, బుధవారం కూడా మీకు చెప్పాను. దీన్ని నేను ఫ్లైట్లో సిద్ధపడుతూ ఉన్నాను. ఫ్లైట్లో చాలా సమయం దొరికింది, కానీ ఇది సిద్ధపడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆమేన్ చాలా సంతోషం కలిగింది. ఈరోజు మనం నేర్చుకునే అంశము దయచేసి అందరూ వినాలి. స్థిరత్వం మరియు ఆనందం కోసం ప్రార్థన. ఎంతమందికి క్రీస్తులో వారు నడిచే జీవితంలో స్థిరత్వం ఎంతమందికి కావాలని కోరుకుంటున్నారు? ఎంతమందికి స్థిరత్వం కావాలండి? ఎంతమందికి ఆ స్థిరత్వంతో పాటు ఆ స్థిరత్వం ద్వారా ఆనందం కావాలనుకుంటున్నారు, సంతోషముతో? ఆమేన్. మరి ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. హల్లెలూయా. అందుకనే ఇంగ్లీష్లో ఎ ప్రేయర్ ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ జాయ్, స్థిరత్వము మరియు ఆనందం లేక సంతోషము కొరకు ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆమేన్. చూడండి, ఈ ఫిలిప్పీ సంఘాన్ని గురించి కనుక మనం చూసినప్పుడు ఇది చాలా మంచి సంఘం అని చెప్పాలి. ఒక చాలా సాక్ష్యం కలిగిన సంఘం. మిగతా సంఘాల వల్ల ఈ సంఘం కూడా చాలా మంచి సంఘం అని చెప్పాలి. ఈ సంఘం గురించి మీరు ఈ పత్రిక చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, వీరు ఎంతగానో ప్రభువుని మరి ఆరాధించడంలో ఎంతగానో ప్రేమించేవారు అన్నట్లుగా, ప్రభువుని వారు కీర్తించిన విషయంలో, అన్ని విషయాలు చాలా వ్యక్తపరిచే విషయంలో వీరు చాలా ఎలా ఉండేవారంటే, వారు నిర్మోహమాటముగా, వారు స్వేచ్ఛగా ఉండేవారు. వారు దేవుని యొక్క ప్రేమ విషయంలో కూడా ఎప్పుడు చూపుతూ ఉండేవారని చెప్తున్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ తన పట్ల చూపిన ఆ యొక్క ప్రేమను బట్టి ఆయన ఇక్కడ 1వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నారు. ఇక్కడ నా బంధకములు ఏందును, నేను సువార్త పక్షమున వాదించుట ఏందును, దానిని స్థిరపరచుట ఏందును, మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎవరినైనా హృదయంలో ఉంచుకొని ఉండాలంటే ఎంతగా వారికి మేలు చేస్తుంటే ఆయన అలా మాట్లాడి ఉండవచ్చు. అర్థమైందా? ఈ లేఖనంలో ఆయన చెప్తున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు గారి పట్ల వాళ్ళు ఏం చేశారు? ఆయన బంధకములలో, ఆయన సువార్త ఆయన ప్రకటించినప్పుడు, అలాగే స్థిరపరచిన అన్నిట్లో కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. కావాలంటే తర్వాత మీకు 4వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నేను దాని గురించి ఎక్కువగా వెళ్ళట్లేదు. అర్థమైందా? ఆమేన్. నాకు అన్ని విషయాల్లో మీరు నాకు చాలా సహాయం చేశారు అని చెప్పేసి అని కూడా ఇక్కడ 4వ అధ్యాయంలో ఉంటుంది. ప్రేమ చూపారు. ఆమేన్. అంటే ఫిలిప్పీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు గారు తన హృదయంలో పెట్టుకున్నారు. అంటే వీరు చాలా మంచివారు, దేవుని ప్రేమ కలిగిన వారు, ఆరాధించేవారు అని ఇక్కడ చెప్తున్నారు. ఆమేన్. మరి వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారు ఈయన? కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేలా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. అంటే ఏమని ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు సంతోషంగా ఉండాలని. ఆయన ఎలాగైతే ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంగా వారు కూడా అలాగే ఉన్నారని చెప్తున్నారు. అలాగే ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఆమేన్. నమ్ముతున్నారా? మరి మన అంశం కనుక మనం చూసినప్పుడు స్థిరత్వం మరియు ఆనందం కోసం ఆమేన్ ప్రార్థన. ఆమేన్. ఏంటి స్థిరత్వం? భౌతికంగా స్థిరత్వం కాదు, క్రీస్తునందు నడుచుటలో, క్రీస్తునందు నడిచే జీవితంలో స్థిరత్వం కావాలి. చూడండి, స్థిరత్వం గురించి మనం మాట్లాడేటప్పుడు సాధారణంగా ఇదిగో పలానా సహోదరిని చూసినప్పుడు, పలానా సహోదరిని చూసినప్పుడు, వారి కుటుంబాన్ని చూసినప్పుడు, ఇదిగో చూసావా, వాళ్ళు ఎప్పుడు అసలు మార్పు చెందలేదు, వాళ్ళు ఎప్పుడు కూడా నేను తప్పిపోవడం నేను చూడలా, వాళ్ళు గట్టిగా ఒక స్థిరత్వాన్ని కలిగి ఉన్నారు. ఆమేన్. విన్నారా? అంటే స్థిరత్వం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మన నడకలో పెరుగుతుందే కానీ తగ్గకూడదు. నేను చెప్పేది భౌతికమైన వాటి గురించి కాదు. వింటున్నారా? క్రీస్తునందు మన యొక్క జీవితం విషయంలో హల్లెలూయా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారని మనం చెప్పుకుంటాం. అలాగే చూడండి, మనం కూడా ఆమేన్ అలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉందాం. హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యము? క్రీస్తులో నడిచే విషయంలో ఒక స్థిరమైన ఆమేన్. ఎంతమందికి స్థిరత్వం ఉందో, ఎంతమందికి సంతోషంగా ఉన్నారో ఈరోజు మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులో నడిచినప్పుడు మనకేం కావాలి? స్థిరత్వం కావాలి. ఆ స్థిరత్వం ఉంటే ఆ స్థిరత్వం ఏం తీసుకొస్తుంది? నీలో సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడు? ఎల్లప్పుడు. ఆమేన్. ఎల్లప్పుడు స్థిరత్వం ఎల్లప్పుడూ ఏం తీసుకొస్తుంది? సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆమేన్. సంతోషం అంటే ఏంటి? అంటే అర్థం ఏందో మనం చూద్దాం. నేను చెప్పే సంతోషం అనేది లోక ప్రకారంగా సంతోషం కాదు. క్రైస్తవ భాషలో, క్రైస్తవ జీవితంలో సంతోషం అంటే ఏంటో మనం చూద్దాం. ఆమేన్. మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండే క్రైస్తవులుగా ఉండాలి కదా. ఇది ప్రభువులో
సంతోషంగా ఉండే క్రైస్తవులుగా ఉండాలి. అంటే ఎప్పుడు అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మాత్రమేనా? మంచిగా జరిగినప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటారు. కానీ క్రైస్తవుల గురించి ఈ సంతోషం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు అన్ని సమయాల్లో ఆయనకి పరిస్థితులు అనుకూలంగా లేవు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉన్నాయి. మనం కొన్ని ఉదాహరణలు మనం చూడబోతాం. ఆమేన్. కాబట్టి ఈ యొక్క ప్రభువులో ఉండే సంతోషం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఎల్లప్పుడూ ఎలా ఉన్నాడంట? సంతోషించున్నాడు. ఆ సంతోషం ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ఆమేన్. అంటే మంచిగా ఉన్నప్పుడే, అన్ని అనుకూలంగా జరుగుతున్నప్పుడే మాత్రమే కాకుండా, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని వాటిని గనక చూసినప్పుడు, అందుకనే ఏంటిది, అప్పుడు ఎలా ఉంటాం మనము? అన్ని సమయాల్లో మనము సంతోషంగా ఉండడం అంటే ఏంటిది? ఎప్పుడు నవ్వుతూ ఉండాలా? నో, నవ్వుతూ ఉండాలా? చెప్పాలండి. ఆ సంతోషం అనేది నీ జీవితంలో దినదినము వ్యక్తపరచబడాలి. ఎలాగో మొట్టమొదటి ఉదాహరణ మనం చూద్దాం. ఆమేన్. దాన్ని చూసుకుని మరలా ఈ ప్రార్థన దగ్గరికి వద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇది సంతోషం అనేది వ్యక్తపరిచినప్పుడు ఎలా ఉంది? అన్నిటికంటే మనందరికీ తెలిసిన ఉదాహరణ యోబు తన జీవితంలో అనేక రకమైన శోధనలకి ఆయన వెళ్ళాడు. ఆమేన్. మీ అందరికీ బాగా తెలుసు, ఆయన కొన్ని ఇబ్బందుల పరిస్థితులు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కనుక అతడు వెళ్ళినప్పుడు అతడు చాలా విచారం పొందాడా? ఎందుకని? అతనికి 7 కుమారులు చనిపోయారా లేదా? చెప్పాలండి. చనిపోయారా? ఉన్న పొలం కూడా పోయిందా? మొత్తం అంతా బూడిదైపోయింది. అంతేనండి. మరి అలాంటి సమయంలో యోబు ఏం చేశాడు? నవ్వుతూ ఉన్నాడా? సంతోషంగా ఉండమంటే నవ్వుతూ ఉండడమే, లేకపోతే అని కాదు. అది కాదు ఇక్కడ. చూడండి, యోబు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన ఎలా వ్యక్తపరిచాడు? మొత్తం అంతా పోయిన తర్వాత యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనంలో గనక మనం చూసినప్పుడు అక్కడ అన్ని పోవడం మనం చూస్తున్నాం. ఆ పోయిన తర్వాత అతడు అతడు వ్యక్తపరిచిన విధానం ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రము చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లనెను. ఇదిగో చూడండి, ఎప్పుడు తెలుసా? ఇది ఉన్న పశువులు పోయాయి, పంట పోయింది, ఒంటెలు పోయాయి, అర్థమైందా? కుమారులు పోయారు, అర్థమైందా? అన్నీ పోయాయి. చూడండి, అప్పుడు యోబు లేచి, ఎప్పుడు? అన్నీ పోయినప్పుడు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని. చూడండి, దేవుడిలో సంతోషంగా ఉండమంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో పైకి నవ్వుతా కనపడటమని కాదు. వింటున్నారా? ఇక్కడ యోబు గురించి మనం ఏం నేర్చుకోవాలి? మీరు నేను గనక కొన్ని పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు కానీ, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు కావచ్చు, అవన్నీ గడిచిన వారంలో, గడిచిన నెలల్లో మీ కుటుంబాల్లో ఒత్తిడి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చేయాలి? యోబు ఎలాగైతే లేచి ఏం చేశాడు? ఆయన దిగంబరునై వచ్చి తిని, అర్థమై తల్లి గర్భం దిగంబరునై వచ్చాను, అలాగే వెళతాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. అంటే ఏంటిది? మీరు ప్రభువులో సంతోషంగా ఉన్నారంటే ఎల్లప్పుడూ మీరేం చేస్తారండి? స్తుతిస్తూ ఉంటారు. మీ నోట ఏం రాకూడదు?
ఎందుకు చేశాడో, ఎందుకు చేశాడో, ఎందుకు జరిగిందో అర్థమైందా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం అంటే ఇది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడేది ఇది. హల్లెలూయా. ఆ తర్వాత అధ్యాయంలో వాళ్ళ ఆవిడ కూడా ఉంటుంది. ఏమని? ఏమయ్యా ఇంత యథార్థంగా ఉన్నావు, యథార్థతను వదిలేయచ్చు కదా అందా లేదా? 3వ అధ్యాయంలో 9వ వచనంలో అంటుంది, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? మనము దేవుని వలన అంటే ఏంటిది? మేలుకేమో దేవుడు కావాలి, మరి కీడు వచ్చినప్పుడు చూడండి ఏమంటున్నారు? మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. కీడును మనము అనుభవింప తగదా. ఆమేన్. వింటున్నారా? అర్థమైందా? అంటే ఏంటిది? మేలులు జరిగినప్పుడు మాత్రమే దేవుడు మాకేం చేశాడండి, ఎందుకు చేయాలి? ఇదిగో ఆయన ఎలాంటి ప్రజలు కావాలనుకున్నా తెలుసా? ఎన్ని జరిగినా కానీ యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. మేలులు చేస్తే మీరు కాదు, చాలామంది బ్యాచ్ లోకంలో చాలామంది వస్తారు. అర్థమైందా? ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి చూడండి, ఎవరినైనా కానీ మేలులు చేసి మాత్రమే ఎంటర్టైన్ చేసి వాళ్ళని ఉత్తేజపరిచే దేవుడు కాదు, పరీక్షించే దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? ఆయన ఏమల్లా, ప్రభువా నేను ఎందుకు ఇది అనిపించాల్సి వస్తుంది నాయనా, ఇది నాకు తగిందా? అలా మాట్లాడితే దాన్ని ఆరాధన అనం. అంతేనండి. ఏం చేశాడు ఆయన? సాష్టాంగ నమస్కారము చేశాడు. చేశాడా? చేశాడా లేదా? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకు చేశాడు అది? శ్రమలో శ్రమలో స్తుతిస్తున్నాడు. ఆమేన్. కొద్ది నిమిషాల్లో ఒక చాలా ప్రాముఖ్యమైన మాట మీకు చెప్తాను, చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడు దాకా మీరు జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు యోబు? ఒక దేవునితో సంబంధాన్ని కలిగి సమస్త పరిస్థితులను ఆయన ఆధీనంలో కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నా సమస్త పరిస్థితులను నా దేవుడు ఆధీనములో కలిగి ఉన్నాడనే సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, బయట వాళ్ళు కూడా చూడండి, క్రైస్తవులు గనక మరణము కానీ ఏదైనా చూసినప్పుడు, స్తుతిస్తూ చూసినప్పుడు ఏంటి వీళ్ళకి సంతోషం లేదా? ఎలా వీళ్ళు స్తుతిస్తున్నారు అంటే దేవుడిచ్చిన సంతోషం, దేవుడిచ్చిన సమాధానం. హల్లెలూయా. సమస్తాన్ని, అవును బాధ ఉంటుంది, దుఃఖం ఉండొచ్చు, కానీ ఎలా ఉంటాం? ప్రభువుని స్తుతిస్తూనే ఉంటాం. హల్లెలూయా. మనం కేవలం క్రైస్తవులుగా మనం పిలువబడలేదండి. ఎలాంటి క్రైస్తవులుగా పిలువబడ్డామో? ఎలాంటి క్రైస్తవులుగా పిలువబడ్డామో? సంతోషముగా ఉండే క్రైస్తవులుగా పిలువబడ్డాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే క్రైస్తవులుగా పిలువబడ్డాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే అర్థం ఏంటి? మన హృదయములలో ప్రభువు యొక్క ఆ యొక్క సంతోషాన్ని ఎప్పుడు కూడా మనం వ్యక్తపరిచే విధంగా ఉంటాం. హల్లెలూయా. అది మన సంతోషం అయితే మనం కొన్ని గంటలు, కొన్ని రోజులు, లేకపోతే కొన్ని రోజులు వ్యక్తపరచము. కానీ దేవుని సంతోషం అయితే ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకనే మనము చదవబడిన లేఖన భాగంలో చూసినప్పుడు ఎల్లప్పుడూ సంతోషముతో అని ఉన్నది. ఎలా ఇది? ఇప్పుడు మీకు అర్థమైందా? అపోస్తలుడైన పౌలు గారు ఈ గలతీయుల కొరకు ప్రార్థన చేస్తూ ఏమని చెప్తున్నారు ఇక్కడ? ఎల్లప్పుడూ సంతోషముగా, ఆమేన్, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండునట్లుగా ఆయన ప్రార్థన చేస్తున్నారు. అది సాధ్యమా? సాధ్యం. ఆమేన్.
నిజంగా ఈ యొక్క ఫిలిప్పీలు చూడాలంటే వీరు కూడా చాలా సంతోషంగా ఉండే ప్రజలు, కానీ ప్రభువులో సంతోషంగా ఉండే ప్రజలని ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు మీకు ఒక మొట్టమొదటి ఇక ఉదాహరణ మనం చూద్దాం. ఆమేన్. చూద్దామా? దావీదుని గనక మనం తీసుకున్నప్పుడు, హల్లెలూయా, దావీదు 51వ కీర్తనలో ఈరోజు ఉదయం మీకు పంపించాను, మీ అందరికీ బాగా అర్థమై ఉంటుంది. ఏమంటున్నాడు? నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటున్నాడు. విన్నారా? దావీదు ఏమంటున్నాడండి? నీ రక్షణానందము మరలా పుట్టించమంటున్నాడు. ఇక్కడే మీరు చాలా లోతుగా ఉంటుంది. దావీదు రక్షణ మరలా పుట్టించమట్లా, రక్షణతో ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. అర్థమైందా? రక్షణని ఇతడు అనుమానించట్లా. ప్రభువా నాకు రక్షణ మరలా దయచే అంటలా. ఏమంటున్నాడు ఇక్కడ? రక్షణ ఆనందము గురించి నాకు మరలా పుట్టించమంటున్నాడు. ఆమేన్. చూడండి ఎందుకు ఇలా అంటున్నాడు మీకు బాగా తెలుసు. ఆమేన్. ఇతడు దావీదు ఎలాంటి వాడు? ఇక్కడ దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ తన స్థితిని ఇక్కడ గమనించాడు. ఏమని గమనించాడు? అతడు తన యొక్క రక్షణ ఆనందం పోగొట్టుకున్నట్లుగా తెలియజేస్తున్నాడు. రక్షణ ఆనందం పోగొట్టుకున్నాడు. ఎందుకు పోగొట్టుకున్నాడు? కొద్ది నిమిషాలు మనం చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. రక్షణ ఆనందం పోతే ఎలా ఉంటుంది? ఒక విశ్వాసిగా చర్చికి వస్తానే ఉంటాం, మనం ఎలా ఉంటాం? ఆనందం లేదు. చర్చికి వస్తున్నామండి, ఎందుకో ఆనందం లేదు అని అనుకుంటామా? చెప్పాలి. చర్చికి వస్తున్నాం, ఎందుకో ఆనందం లేదు అనుకున్నారా? బహుశా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అనిపిస్తుంది ఇదివరకే బాగుండు, ఇదివరకు పరిస్థితులే మెరుగేమో. అర్థమైందా? చూద్దాం. దావీదు అంటున్నాడు ఇక్కడ, రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. ఆమేన్. అంటే విశ్వాసిగా ఉన్నాం కానీ సంతోషం లేదు. రక్షణ ఉంది, సంతోషం లేదు, రక్షణ ఆనందం లేదు. క్రైస్తవుడిగా ఉన్నాం, జయించే క్రైస్తవుడిగా నేను లేను, పోగొట్టుకున్నా. దావీదు అలాగే ఉన్నాడు. ఆమేన్. అర్థమైందా? ఒక క్రైస్తవులుగా చెప్పాలంటే ఒక విధంగా చాలా బాధాకరమైనది పరిస్థితి ఏంటంటే, మీరు రక్షణ ఆనందం ఎప్పుడైతే కోల్పోతారో అది చాలా ఎలా ఉంటుంది? నిరుత్సాహమైన స్థితి. సంఘానికి వస్తున్నాం, ఎందుకో వస్తున్నాం. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఆహారము ఉన్నా లేకున్నా, నిద్ర సరిపోయినా సరిపోక లేకున్నా, కొన్ని ఉన్నా లేకున్నా కానీ జ్ఞాపకం ఉంచుకో, దేవుడిచ్చిన సంతోషం కనుక ఉంటే అది నేను నిలబెడుతూనే ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడు కూడా క్రైస్తవులుగా ఉండగా ఎలా ఉండాలి? ఆ యొక్క ఆనందం కలిగి క్రైస్తవులుగా ఉండాలి. ఆనందం లేని క్రైస్తవులుగా ఉంటే ఒక విధంగా ఎలా ఉండదు తెలుసా? దీన్ని నేను డిక్షనరీలో చూశాను, ఇంగ్లీష్లో మిజరబుల్ అని ఉంటుంది. మిజరబుల్ అనే మీనింగ్ అనే దానికి ఏముంటుందో అని తెలుగులో చూసా. ఏముంటుంది? నీచ నికృష్ట. ఏముంది? నీచ నికృష్ట స్థితి అంట. ఏది? ఎవరైతే మీ జీవితంలో ఆనందము లేదో, అట్లా అని మీకు రక్షణ లేదంటలేదు. మీకు రక్షణ ఉంది, ఏమి లేదు? రక్షణ ఆనందం లేదు. ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పేది ఒక 30 సెకండ్లు మీరు కనుక అటు మూవ్ ఇచ్చినా మీకు అర్థం కాదు, చాలా లోతుగా ఉంటుంది. ఏమే? ప్రవక్త గారు ఒక మాట చెప్పారు. కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి కొంచెం పరిశుద్ధాత్మ కలిగి ఉంటారు, కానీ వాళ్ళ స్థితి చూస్తే ఎలా ఉంటుంది తెలుసా? కొంచెం పరిశుద్ధాత్మ పొంది చాలా నికృష్టమైన స్థితిలో ఉంటారంట. ఎందుకని? వాళ్ళు ఎంత పొందారు? పరిశుద్ధాత్మ కొంచెం పొందారు. కొంచెం పరిశుద్ధాత్మను పొంది వాళ్ళు ఎలా ఉంటారంట?
ఓ నేను ఇంత పరిశుద్ధాత్మను పొందాను కదా అని వాళ్ళ జీవితాలు చూస్తే ఆనందం లేదు. మిజరబుల్. అర్థమైందా? ఒక విధంగా సరే, నీచ నికృష్ట కాకుండా ఇంకొక అర్థం చూశారు, దయనీయమైన స్థితిలో ఉంటారు. అర్థమైందా? ఎందుకుంటారో మనం చూద్దాం. దాని నుండి బయటికి రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీరు స్థిరంగా ఉండి, ప్రభువులో స్థిరంగా ఉండి ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నా ప్రార్థన. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకి రాసినది. హల్లెలూయా. అందుకనే మనం వచ్చాం. అందుకనే నాకు అనిపిస్తుంది చాలామంది ఏంటంటే, కొంతమందికి ఏదో వస్తున్నాం కానీ దే మిజరబుల్, చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు. ఎందుకున్నారు? ప్రవక్త గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? కొంతమంది పరిశుద్ధాత్మని పొందుకుని, ఎంతమంది పరిశుద్ధాత్మని పొందుకున్నారంటే చాలామంది చేతులు ఎత్తారు, కానీ ఆనందం ఉందా? మరి ఆనందం ఉంటే మరి ఎందుకు నువ్వు అలా ఉంటావు? దయనీయమైన స్థితిలో ఉంటున్నావు. ధైర్యమైన స్థితిలో ఎందుకు ఉంటున్నావు? ఆమేన్. ఎందుకో తెలుసా? ప్రవక్త గారు ఇంకొక చాలా వర్తమానాలు చెప్పారు. ఒక 5-6 వర్తమానాలు నేను చూశాను. మనం ఏం చేస్తున్నామో తెలుసా? పరిశుద్ధాత్మ కొంచెం పొంది మనం దయనీయమైన స్థితిలో ఉంటున్నాం. అందుకని ఏం చేయాలి? కొంచెం కాదు, పూర్తిగా నింపబడాలి. ప్రతి అణువునా నువ్వేం నింపబడాలి? పరిశుద్ధాత్మ నింపబడాలి. ఒక మంచి ఉదాహరణ ఆయన ఇస్తూ ఉన్నారు, మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, కొంతమంది బాప్తిసం పొందినప్పుడు ఎలా బాప్తిసం పొందుతారు? చిలకరింపుతో పొందుతారు. కొంతమంది నీళ్లు పోస్తారు. అర్థమైందా? మనము చిలకరింపు నీళ్ళు ఉండవు. మనం ఏం చెప్తున్నాం? నీళ్లు మన పైన పోయరు. మనం ఏం చేయబడతాం? నీళ్ళలో ముంచివేయబడాలి. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఏదో చిలకరింపుగా పొందుకోవడం కాదు, ఏదో నీ పైన ఏదో నింపబడటం కాదు. నీవేం చేయాలి? ఆ పరిశుద్ధాత్మను నింపబడాలి. ప్రతి అణువు కూడా, ప్రతి భాగం కూడా ఏం చేయబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్ముతున్నారా? ఆమేన్, హల్లెలూయా. అందుకనే నాకు పరిశుద్ధాత్మ ఉంది, నేను నమ్ముతా. కానీ పూర్తిగా బాగా నింపబడ్డావా? నింపబడితే నువ్వు దయనీయమైన స్థితిలో ఉండవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అవును, ఒకసారి దేవుడు కనుక నేను రక్షిస్తే నిన్ను ఆయన పోగొట్టుకోడు. విన్నారా? ఒకసారి దేవుడిని రక్షిస్తే నిన్ను ఆయన పోగొట్టుకోడు. నువ్వు తప్పు చేసినా కానీ, నువ్వు పాపములో పడినా కానీ, దేవుడు గనక నిజంగా నేను రక్షిస్తే ఆయన నిన్ను పోగొట్టుకోడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్షించి నిన్ను పోగొట్టుకోవడానికి కాదు. అర్థమైందా? He doesn't save you to lose you. అంటే ఆయన రక్షించింది నిన్ను పోగొట్టుకోవడానికి కాదు, నిన్ను రక్షించడానికి. హల్లెలూయా. ఇంకో వర్తమాన ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? ఒక దేవుని కుమార్తె కూడా అనుకోండి, వాళ్ళు గనక నరకానికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు తెలుసా? చాలా పోరాడి వెళ్ళాలంట. అంటే ఒకవేళ నువ్వే దేవుని కుమార్తె అనుకో, నరకం అక్కడ ఉందనుకోండి, ఏం చేస్తాడు? దేవుని పట్ల చాలా గేట్లు అడ్డంకాలు పెడతాడు. నువ్వేం చేస్తావు? నాకు ఇదొద్దు, నాకు ఈ మార్గం వద్దు, తండ్రుకుని పోరాడి మరి నువ్వు వెళ్తావు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నువ్వు పోరాడి వెళ్తావు, ఎందుకంటే ఆయన నీకు మార్గం ఏర్పరిచాడు. హల్లెలూయా, ఆమేన్. కానీ నువ్వు రక్షణని పోగొట్టుకున్నప్పటికీ ఏం పోగొట్టుకుంటున్నావండి? ఆనందాన్ని, రక్షణలో ఉన్న ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క రక్షణలో ఆనందాన్ని పోగొనప్పుడు ఎలా ఉంటుంది? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దయనీయమైన స్థితిలో ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దయనీయమైన స్థితి నుండి మనం తిరిగి రావాల్సి ఉంటుంది. హల్లెలూయా, ఆమేన్. నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇందాకే చెప్పాను, అన్నీ మనకి కలిగి ఉన్నప్పుడు కాదు, మంచిగా ఉన్నప్పుడు కాదు. అర్థమైందా? చాలామంది చెప్తా ఉంటారు, ఓ ప్రభువా, నాకు వాళ్ళలాగా లేకుండా నాకు ఇల్లు ఇచ్చావు, వాళ్ళలాగా కాకుండా నాకు ఏమిచ్చావు? కుటుంబాన్ని ఇచ్చావు. వాళ్ళలాగా కాకుండా అది కాదు.
హల్లెలూయా. శ్రమలలో, ఇబ్బందులలో ప్రభువుని నువ్వు కృతజ్ఞత చెల్లిస్తావా? ప్రభువా, ఈ యొక్క శ్రమను అనుమతించినందుకు స్తోత్రము నాయనా అని చెప్తావా? అమ్మో అమ్మో, శ్రమే మంచి దాని గురించి కాదు, దేవుడు కొన్ని అనుమతించాడు. హల్లెలూయా. అసలు ఇక్కడ మనం చూద్దాం, ఎందుకు మరి యొక్క రక్షణ ఆనందాన్ని లేక ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఈ యొక్క ఆనందం, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కదా. మరి ఆనందం మనము కోల్పోవడానికి లేకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం పాపము లేక అవిధేయత. వింటున్నారండి? మనలో ఉన్న ఆనందం కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడైతే మనము తప్పు చేస్తామో, జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో అప్పుడేమవుతుంది? ఆ ఆనందాన్ని మనం కోల్పోతున్నాము. ఎందుకని? ఎప్పుడైతే ఒక విశ్వాసిగా ఉన్న నీవు తప్పు చేసినప్పుడు ఏమొస్తుంది తెలుసా? నీ నెత్తి పైన ఒక భారం వస్తుంది, ఒక రకమైన చీకటి వస్తుంది. అంతేనా కదా? ఎస్. ఎప్పుడైతే చీకటి వచ్చిందో ఇక అంతే. జ్ఞాపకం ఉంచుకోనండి, ఇది ఎవరు కూడా అతీతులు గారు. దేవుని సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, 5 రకాల ఎవరైనా కానీ తప్పు చేస్తే, అర్థమైందా? పాపము చేస్తే, అవిధేయత కలిగి ఉంటే ఏమవుతుంది? మన పైన ఒక భారం వచ్చేస్తుంది, ఒక రకమైన చీకటి వచ్చేస్తుంది. ఒక రకంగా ఏమనిపిస్తుంది? మనకి నేరం అనిపిస్తూ ఉంటుంది. అయ్యో, ఎందుకు ఇది చేసామా అని చెప్పిస్తుంది. దేవుడు మనతో లేడేమో అనిపిస్తూ ఉంటుంది. అర్థమైందా? నిజమే. ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ యొక్క తప్పును బట్టి దేవుడు మనతో లేడన్నాడనే ఒక రకమైన ఆ లోపల నుండి ఆ యొక్క భారాన్ని మనం కలిగి ఉంటాం. అయినప్పటికీ కూడా నీ రక్షణ నువ్వు కలిగి ఉన్నావు. ఎలా చెప్తున్నారని అంటే, దావీదు పరిస్థితి కనుక మనం చూసినప్పుడు, దావీదు ఎప్పుడు కూడా చూడండి, అతడు పడిపోక మునుపు ఏం చేసేవాడు? ఆ రక్షణ ఆనందాన్ని వ్యక్తపరిచేవాడు. దావీదు జీవితం చూసినప్పుడు చాలా విజయవంతంగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. విజయవంతమైన జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. ప్రవక్త గారు ఏం చెప్పారంటే, దావీదు ఎప్పుడు కూడా ఆయన ఎక్కువగా ఆరాధించేవాడు అన్నట్టుగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎలా ఆరాధించేవాడు చూడండి. ఎప్పుడైతే ఆ యొక్క మందసాన్ని మరి ఆ యొక్క యెరూషలేముకు తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు? అక్కడ ఆయన మందసం ముందు నాట్యమాడాడు. హల్లెలూయా. అలాగే తన శత్రువులు ఎప్పుడైతే జయం పొందినప్పుడు అప్పుడు కూడా ఏం చేశాడు? ఆయన ఆమేన్, పాటలు పాడాడు, సంతోషంతో పాటలు పాడాడు. వీటన్నిటినీ కూడా మీరు కీర్తనలో మీరు చూడొచ్చు. ఆమేన్, ఉన్నదా లేదా? అంటే దావీదు ఏంటిది? సంతోష సమయాల్లో ఉండేవాడు. అలాగే దావీదు జీవితంలో కనుక మనం చూసినప్పుడు, ఇతడు శ్రమలలో, ఇబ్బందులలో, ఇతడు వెంటాడబడుచున్నప్పుడు, శత్రువుల చేత ఇబ్బంది పెట్టబడుచున్నప్పుడు అప్పటికీ కూడా ఇతడు దేవుని ఆరాధించాడు. అంటే ఏంటిది? తన జీవితము ప్రమాద అంచులలో ఉన్నప్పటికీ కూడా అతడు ప్రభువుని స్తుతించాడు, పాటలు పాడాడు. హల్లెలూయా. గంభీరంగా పాటలు పాడాడు. తనలో ఉన్న ఆనందాన్ని ఇతడు వ్యక్తపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు? శ్రమల్లో. అంటే దేవుడు విజయాలు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాడు, దేవుడు శ్రమల్లో ఉన్నప్పుడు సంతోషం. కానీ ఈ 51వ కీర్తనలో వచ్చినప్పుడు అతడు ఇక్కడ విజయం పొందిన స్థితిలో లేడు. అట్లా అని శ్రమలో కాదు. ఏం పడినాడు? అతడు ఏమయ్యాడు? ఇక్కడ పాపములో పడిపోయాడు. ఇక్కడ పరిస్థితి వేరు. 2 రకాల పరిస్థితి కాదు, 3వ రకం. ఏది? ఎప్పుడు మనలో ఉన్న సంతోషాన్ని, ఇదిగో ఒకప్పుడు నేను చాలా దేవునిలో గనిగా ఉండేవాడు, ఏమైంది ఇప్పుడు? ప్రవక్త గారు ఒక కొటేషన్ చెప్తారు, అది చదివితే మీకు షాక్ రావాలి. చదువుతాను, 15 నిమిషాల్లో చెప్తాను. హల్లెలూయా. ఒకప్పుడు బాగా ఉండేవాడినండి, ఏమైంది? వాట్ హ్యాపెన్?
అవిధేయత పాపమా? దావీదు చెప్తున్నాడు, ప్రవక్త గారు ఈయన గురించి ఎప్పుడు చెప్తా ఉన్నాడు, ఎలా ఉండేవంట, ఇతడు ఎలా ఉండాల్సింది, ఇతడు ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధించే సమయంలో ఆరాధించకుండా, ప్రార్థించే సమయంలో ప్రార్థించకుండా, ఎప్పుడైతే సైన్యం ఏం చేసింది, అతను లేకుండా సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. అంతేనా? అతడు షిలోహులోకి వెళ్ళి ఆ యొక్క సాక్షి మందసభ కింద అతడు అర్పణ చెల్లించాల్సిన సమయంలో ఆ విధంగా చేయకుండా, ప్రార్థన చేయకుండా, యుద్ధానికి వెళ్ళకుండా, ఆరాధించకుండా ఏం చేశాడు, ఇక బిల్డింగ్ పని రిలాక్స్ అయిపోయాడు. అంతేనా? ఓ ఐమ్ సో టైర్డ్, నేను అలసిపోయానని చెప్పి ఏం చేశాడు, అక్కడున్న తోట వైపు చూస్తా ఉండి ఏమైపోయాడండి, బెత్షెబాని చూసి అక్కడ పాపములో పడిపోయాడా? పడిపోయినప్పుడు ఇతడు గమనించాడు, దేవుని యొక్క దయను పొందడానికి ఇతడు అర్హుడు కాడని తెలుసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ బెత్షెబా ద్వారా పాపంతో చేయబడిన కారణం ద్వారా శిశువు పుట్టినప్పుడు బతికించమని వేడుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, చంపేశాడు. మీ అందరికీ బాగా తెలుసు. ఆ సమయంలో దావీదు చాలా ఏకాంతముగా ఉన్నాడా? తన జీవితంలో అనేకమైన సార్లు ఉన్నప్పుడు కూడా అది చాలా వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఏకాంతమైన సమయం. సోదరుడా, దేవుడు లేని ఏ సమయమైనా అది నీకు ఏకాంతమే అవుతుంది. అర్థమైందా? ఎప్పుడైతే దేవుడు లేకుండా నువ్వు ఉంటావో అప్పుడు నీకు ఎప్పుడు ఏకాంతంగానే ఉంటావు. దావీదుకి అలాగే జరిగిందా? ఏం జరిగింది? ఎందుకు అన్యోన్యత? ఒకప్పుడు పాటలు పాడేవాడు, పాటలు పోయాయి. వాయిద్యం వాయించాడు, వాయిద్యం పోయింది. తల ఎత్తుకుని ఉండేవాడు, ఏమైంది ఇక్కడ? తల దించుకున్నాడు ప్రజల ముందు. అంతేనా? కళ్ళమటి నీళ్ళు వస్తున్నాయి. ఏడుస్తూ తన యొక్క హృదయాంతరంగంలో నుండి ప్రేరేపణ కలిగి ఈ యొక్క కీర్తన 51వ కీర్తన ఇతను పాడి ఉన్నాడు. ఏమంటున్నాడు? నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానని 4వ వచనంలో చెప్తున్నాడు. ఆమేన్. ఇంకా ఏం చెప్తున్నాడు? చాలా విషయాలు ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. ఆ తర్వాత చివరిగా 12వ వచనంలో, నీ రక్షణ నాకు మరలా. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏం పోగొట్టుకున్నాడని తెలుసుకున్నాడు? రక్షణ కాదు. ఒకవేళ రక్షణ పోగొట్టుకున్నానని గనక, రక్షణ అతను పోగొట్టుకుంటే ఇలా పాట పాడేవాడు, 51వ కీర్తన పాడేవాడు కాదు. అర్థమైందా? కానీ అతడు దేవుని కుమారుడని తెలుసుకున్నాడు. హల్లెలూయా. నేను దేవుని కుమారుడను, కానీ నేను చేసిన ఈ యొక్క పాప కార్యం వలన ఈ యొక్క రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను. ఆమేన్. అవిధేయత పాపం. హల్లెలూయా. సోదరుడా, నువ్వు ఎంత ఆత్మీయంగా నువ్వు చెప్పుకోవచ్చు, అది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అర్థమైందా? ప్రతిరోజు ఒకే రకంగా ఉండదు, సూర్యుడు ఒకే విధంగా ఉండదు నీ జీవితంలో. అర్థమైందా? ఎంత ఆత్మీయంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆమేన్. ఎవరైనా మనం కావచ్చు. ఆమేన్. దావీదు ఆ యొక్క ఆనందం యొక్క విలువ తెలిసినవాడు. ఆయనకు తెలుసు ఏం కోల్పోయాడో ఇతడు ఎరిగి ఉన్నాడు. అందుకనే ఆ విధంగా మరలా రక్షణ ఆనందం కొరకు అతడు ఏడ్చాడు, మొరపెట్టాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అతడు రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు? ఎందుకు కోల్పోయాడండి? ఆమేన్. పాపములో పడ్డాడు కాబట్టి, అవిధేయతలో ఉన్నాడు కాబట్టి. దావీదు ఒక కీర్తన రాస్తూ 16వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడో చూడండి. అందరికీ మనకు తెలుసు. ఆమేన్. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు,
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ దావీదు రాస్తుంది, ఏమంటున్నాడు? జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. మరి దావీదు ఎందుకు పాపం చేశాడు? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. మరి ఎందుకు పాపం చేశాడంటే, ఆమేన్, ఆయన దేవుని సన్నిధిలో లేడు కాబట్టి. మనం కూడా దేవుని సన్నిధిలో లేనప్పుడు ఏమంటుంది? పాపంలో పడిపోతూ ఉంటాం. అందుకని ఏం చెప్తాం? బ్రదర్, దేవునిలో ఉండండి. అర్థమైందా? ఆమేన్. దావీదు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అతడు లేడో అప్పుడే అక్కడ తప్పుడు జరిగింది. అర్థమైందా? దేవుని సన్నిధిలో ఆమేన్ నిత్య సంతోషము కలదు, ఆయన సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు. ఆమేన్. నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ అతడు దేవుని యొక్క సన్నిధిలో కనుక ఉండుంటే అది జరిగి ఉండేది కాదు. ఏమున్నది అక్కడ? ఆమేన్, సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ద ఫుల్నెస్ ఆఫ్ జాయ్. హల్లెలూయా. అంతేగాని చిలకరింపు సంతోషము కాదు, ఏదో ఇలా ముంచబడేది కాదు. హల్లెలూయా. అది పూర్తి సంతోషం కలిగి ఉంది. హల్లెలూయా. ఏనది? మనము దేవుని సన్నిధిలో పూర్ణ సంతోషం మనం కలిగి ఉన్నామని దాని అర్థం ఏంటి? ఆయన వాక్యంలో పూర్ణ సంతోషం అన్నది. హల్లెలూయా. ఆయన సువార్తలో పూర్తి సంతోషం ఉన్నది. హల్లెలూయా. సమస్తము కూడా అప్పుడు ఏం కలిగి ఉంటాం? మనము ఆయనలో పూర్ణ సంతోషం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవుల్లో నేను పూర్తిగా లేకపోతే, ఆయన వాక్యంలో పూర్తిగా లేకపోతే, ఆయన యొక్క సువార్తలో పూర్తిగా లేకపోతే నీకు పూర్ణ సంతోషం ఎక్కడ వస్తుంది? దేవుడి గురించి నీ సగం తెలుసు, అందుకని దేవుడిని తెలుసుకున్నట అని చెప్తున్నావు. అర్థమైందా? వాక్యానికి సగం తెలుసు, అందుకని ఏం చెప్తున్నావు? నీకు పూర్తిగా వాక్యం తెలుసుకో. హల్లెలూయా. అందుకని సువార్త విషయంలో కూడా ఏం చేయాలి? పూర్తిగా తెలుసుకో. హల్లెలూయా. అర్థమైందా? అప్పుడు నువ్వేం కలిగి ఉంటావు? సంపూర్ణ సంతోషం కలిగి ఉంటావు. అర్థమైందా? ఎందుకు ఆదివారం వినాలి? ఎందుకు బుధవారం వినాలి? ఎందుకు శుక్రవారం వినాలి? ఎందుకని? నువ్వు సగం సంతోషం కలిగి ఉన్నావు కాబట్టి, సగం ఆనందం కలిగి ఉన్నావు కాబట్టి సోదరి. అర్థమైందా? ఎన్నిసార్లు విను. అర్థమైందా? నీవు మరలా ఆ రక్షణ ఆనందం కలిగి ఉండ. హల్లెలూయా. ఎలా ఉండి తెలుసా? ఆమేన్. ఆ సంతోషం వేరండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అసలైన మాట చెప్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సంతోషాన్ని మన జీవితంలో వ్యక్తపరచాలన్నట్లుగా మనలో ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి శ్రమలైనప్పుడు కూడా, కఠిన పరిస్థితులు అయినప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అది ఆర్థికమైనది కావచ్చు, అనారోగ్య సంబంధమైనది కావచ్చు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితి కావచ్చు, ఉద్యోగ సంబంధమైన పరిస్థితులు కావచ్చు, అనేకమైన ప్రవాహాలు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు ఎలా ఎదుర్కోవాలో తెలియదు. దేవుడు, నేను ఇక్కడ మంచిగా రాసుకున్నాను, ఏమని చెప్తున్నా తెలుసా? జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆమేన్. నీవు కనుక దేవుని బిడ్డవని గనక, దేవుని కుమారుడవు కుమార్తెమని గనక నువ్వు ఎప్పుడైతే ఎరిగి ఉన్నావో, ఏది కూడా నీ జీవితంలో ఆమేన్ ఊరకనే జరగదు. నథింగ్ హ్యాపెన్స్ ఫర్ నథింగ్. అర్థమైందా? ఏది కూడా నీ జీవితంలో ఊరకనే రాదు, ఊరకనే జరగదు. ఆమేన్. ఇది వినండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని పరిస్థితులను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసా? ఆయనతో నీవు ఎక్కువ సమయము గడుపుతావని. హల్లెలూయా. ఇది వరకు సమయం కంటే మరి ఎక్కువ సమయం గడపడానికి కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను లాగుచున్నాడు. హల్లెలూయా. అంటే మీరు సమయం ఇవ్వలేదని కాదు, ఇంకా ఎక్కువ సమయం. హల్లెలూయా.
అని ఇంకా ఎక్కువ సమయం ఏంటి మరి ఆ యొక్క పరిస్థితుల్లోకి నువ్వు లాగబడినప్పుడు అది ఏ విధమైన కఠినమైన పరిస్థితి అయినా కాదు, ఏం చేస్తావు? ఎక్కువ వాక్యాలు వింటావు, హల్లెలూయా. ఎక్కువ వర్తమానాలు వింటావు, హల్లెలూయా. ఎక్కువ సార్లు బైబిల్ చదువుతావు, హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఎక్కువ సార్లు వాక్యం చదువుతూ ఎక్కువ సార్లు వర్తమానాలు ఏంటో ఏం చేస్తావు తెలుసా? ఆ యొక్క సంపూర్ణ సంతోషపు యొక్క ఆ యొక్క ప్రభావముతో నింపబడుచున్నావు. అప్పుడేమంటావు తెలుసా? ఎప్పుడైతే ఆ యొక్క సంపూర్ణమైన సంతోషం నీలో వస్తూ ఉందో, ప్రభువా సమస్తము నీ చేతిలో ఉన్నది నాయన, యెహోవాకు తెలుసు, హల్లెలూయా. ప్రభు అయిన దేవునికి తెలుసు. ఎలాగైతే యోబు ఎలాగన్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని, ప్రభువా నాకు వచ్చిన ఈ పరిస్థితి నీకు తెలుసు నాయనా, హల్లెలూయా. చెప్పగలవు కదా? ఆమేన్. అప్పుడు నువ్వు ఎరిగి ఉంటావు, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక, హల్లెలూయా. నమ్ముతున్నారా? అంతేగాని కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు అరే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఉంది అని కాదు. నువ్వేం చెప్పాలి? దేవుడు సమస్తమైన పరిస్థితులను ఆయన ఆధీనంలో కలిగి ఉన్నాడు. ఆయనకి ఏమి చెయ్యనో ఆయన ఎరుగును. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి ఎరుగున్నాడు, మనకు తెలియదు, హల్లెలూయా. అది ఎప్పుడు చెప్పగలవు? ఎప్పుడు చెప్పగలవు? రెండవది, నీ స్థానాన్ని నువ్వు ఎరిగి ఉన్నప్పుడు, నీ స్థానంలో నువ్వు ఉన్నప్పుడు. మొదటిది, సరే నేనేం పాపం చేయట్లేదండి, నేనేం అవిధేయత లేట్లేదండి, కానీ దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు నిన్ను దగ్గరకు లాగడానికి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు లాగిన సందర్భాలు ఉన్నాయి, ఎవరైనా కావచ్చు, హల్లెలూయా. ఎందుకని? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, దేవుడు నీ యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయడు, నీ ఆస్తిని లెక్క చేయడు, నీ ఉద్యోగాన్ని లెక్క చేయడు, నీ కుటుంబాన్ని లెక్క చేయడు, నీ ఆత్మని లెక్క చేస్తాడు. నీ ఆత్మ ఆయన దగ్గరకు చేర్చుకోవాలంటే ఒక స్థితిలోకి రావాలి. అది రావాలంటే ఏం చేయాలి? ఆయనతో నువ్వు ఒక సంపూర్ణమైన సంతోషం కలిగి సంబంధం కలిగి ఉండాలి. అది కావాలని ఏం చేయాలి? కొన్ని పరిస్థితులు అనుమతించి ఆయనతో గడిపే సమయం ద్వారా నువ్వేం చేయబడతావు? నీ స్థితి మారుతుంది. అది ఎలా ఉంటుంది? అన్ని బాగా ఉంటే ఎలా ఉంటుంది? కాదు, కొన్ని పరిస్థితులు ఉంటాయి, అర్థమైందా? చూడండి, అవసరాలు ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసేది వేరు, అవసరాలు లేనప్పుడు ప్రార్థన చేసేది వేరు. నిజంగా చెప్తాం, అవసరాలు లేనప్పుడు మనం ఎలా ఉంటుంది తెలుసా? సోమరిపోతులాగా ఉంటామండి. ఎస్, హల్లెలూయా. అందుకనే ఏదైనా జ్వరం వచ్చింది, ప్రభువానికి స్తోత్రం నాయన, ఆయన ఆధీనంలో కలిగి ఉన్నాడు, హల్లెలూయా. రెండవది, ఎందుకు ఆ యొక్క ఆనందం కోల్పోతాం? రెండవది, సిద్ధంగా ఉన్నారా? ఆమేన్. రెండవది ఏంటది? సరైన స్థానములో కాకుండా వేరొక స్థానములో ఉండటం. అర్థమైందా? మొదటిది పాపము, అవిధేయత. రెండవది నువ్వు ఉండాల్సిన స్థానంలో కాకుండా వేరొక స్థానంలో ఉండటం. ప్రవక్త గారు జాగ్రత్తగా వినాలి. ప్రజలు ఎందుకు ఈ విధముగా అల్లాడుచున్నారు అనే వర్తమానములో ఆయన చెప్తున్నాడు. ఎందుకు విశ్వాసులమైన మనం దేవుని ఆశీర్వాదాలని ఆయన ఇవ్వాలనుకున్న దానికన్నా ఎక్కువగా మనం ఎందుకు పొందలేకపోతున్నాం? అర్థమైందా? దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. భౌతికమైనది మాత్రమే కాదు, అన్ని విషయాలలో మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో, హల్లెలూయా. ముందు ఆత్మ వర్ధిల్లాలి, హల్లెలూయా. ప్రవక్త గారు ఇక్కడ చెప్తున్నారు, ప్రజలు ఎందుకు అలా, వై పీపుల్ ఆర్ టాస్డ్ అబౌట్ ఇట్, సో టాస్డ్ అబౌట్ ఇట్. ఈ వర్తమానం ఉంది. ఎందుకంట? నేను చదువుతాను ఈ కొటేషన్, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా. ఈ కొటేషన్ చదివితే మీకు మతిపోవాలి. నాకు కూడా అలాగే అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇక్కడ ప్రవక్త గారు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మోషే గుడారం గురించి అని చెప్తారు. దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నారు. ఏమని? నేను వచ్చి నీతో సహవాసం చేస్తాను, ఐ విల్ కమ్ మీట్ యు అండ్ కమ్యూన్ విత్ యు. నేను వచ్చి నీతో సహవాసం చేస్తానని వాగ్దానం చేశాడు. అంతే కదా? ఇక్కడ ప్రవక్త గారు చూపిస్తున్నారు ఇక్కడ ఏమని? దేవుడు సర్వశక్తి అయిన దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎక్కడొచ్చారు సహవాసం చేస్తాడు? మోషే గుడారం గురించి మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటున్నాను. ఏముంటుంది మోషే గుడారంలో?
ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధం. దేవుడు ఎక్కడ కలుసుకుంటా అన్నాడు? ఆవరణంలో కాదండి. ఆవరణంలో ఉన్న క్రైస్తవులే. పూర్తి ఆశీర్వాదములు ఆవరణం రావు, కొంచెమే. అందుకని నీకేం కావాలి? బ్రదర్, ఆ రోజు వాక్యం వచ్చినప్పుడు నాకు పరిశుద్ధాత్మ తగిలింది. అంతేనా? తగిలిందా? నింపబడ్డావా? ముంచబడ్డావా? ఆవరణంలో ఉంటే కాదు. ఏమే? పరిశుద్ధ స్థలములో కాదు. అది కూడా నీ స్థానం కాదు. దేవుడు అక్కడ వచ్చి ఇస్తానంటలా. అక్కడ కూడా ఉంది. ఆవరణం కంటే అది కొంచెం బెటరే, మేలైన స్థానమే. అక్కడ కూడా కాదు. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములు. హల్లెలూయా, ఆమేన్. ఆవరణంలో ఉంటే అది నీ స్థానం కాదు. పరిశుద్ధ స్థలంలో ఉంటే అది నీ స్థానం కాదు. కానీ ఎప్పుడైతే ఆ కెరూబుల మధ్య, ఆ యొక్క మందస్సు దగ్గర కెరూబుల మధ్య ఎక్కడైతే దేవుడు వచ్చి అక్కడ మరుగైన మన్నాని అక్కడ వచ్చి ఇస్తా అన్నాడో, హల్లెలూయా, అది అస్సలైన స్థానం. అది అస్సలైన, అక్కడే నువ్వు దేవుని యొక్క పూర్తి ఆశీర్వాదములను నీవు పొందుదువు. హల్లెలూయా. మరుగైన మన్నా ఎక్కడ దొరికింది? అతి పరిశుద్ధ స్థలంలో దొరికింది. హల్లెలూయా. నేను ప్రవక్త గారు చెప్పాను, నేను కొటేషన్ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దయచేసి జాగ్రత్తగా వినాలని కోరుచున్నాను. మీరెవరైనా ఒక వ్యక్తిని మీరు కలుసుకున్నారా? ఏ వ్యక్తి? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న వ్యక్తిని చెప్తున్నారు ఇక్కడ. అతి పరిశుద్ధ స్థలములో కలిగిన వ్యక్తిని మీరు కలుసుకున్నారా అని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు. అతడు ఏం చెప్పినాడు? ఆ యొక్క మరుగైన జీవించున్న మన్నాను అతడు రుచి చూచి ఉన్నాడు. వింటున్నారా? అతి పరిశుద్ధ స్థలములో మరుగైన ఆ మన్నాను రుచి చూసిన వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దామా? ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. ఇది అతన్ని మీరు సోమవారం కలిసినా, మంగళవారం కలిసినా, ఇక్కడ ఉందండి, బుధవారం కలిసినా, గురువారం కలిసినా, శుక్రవారం కలిసినా, శనివారం కలిసినా, ఆదివారం కలిసినా, అది మేఘాలు సరిగా లేకపోయినా కలిసినా, అది ఎంత సూర్యుడు వచ్చిన దినం కలిసినా, అది ఎంత చీకటి అయినప్పటికీ కూడా, అది ఎంత కొన్నిసార్లు తప్పుగా అనిపించినప్పటికీ కూడా అతడు ఎలా ఉంటాడంట? ఎల్లప్పుడూ అతడు మధురముగానే ఉండును. అతడు ఎల్లప్పుడూ ప్రేమతో నింపబడి ఉండును. హల్లెలూయా. ఇది అతడు తప్పు మాట్లాడడానికి అతడు ప్రయత్నించడు, తప్పు చేయడానికి ప్రయత్నించడు. ఎందుకనగా అతడు సర్వశక్తి దేవుని యొక్క మహిమ ప్రభావములో అతడు జీవించుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అతి పరిశుద్ధ స్థలములో ఆ మన్నాను రుచి చూసిన వారి గురించి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది. అర్థమైందా? అతడికి ఆకలేదంట. అతడు ఇంకా ఏదో చర్చికి వెళ్ళి ఏదో పొందుకుని ఏదో విధంగా ఉద్వేగం పొందాలని అనుకోడంట. అతడు ఎప్పుడు కూడా దేవునితో నింపబడి ఉండును. ఇప్పుడు అర్థమైందా? మేము పలానా దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఉండేవాళ్ళం అంటే, మరుగైన మన అనుభవం కలిగి ఉంటే సంఘాలపైన నువ్వు ఎలా ఆధారపడతావు? అర్థమైందా? నువ్వు ఏం పట్టుకోవాలి? వాక్యాన్ని పట్టుకోండి. మన సోమవారం ఎలా ఉంటున్నాం? మంగళవారం ఎలా ఉంటున్నాం? బుధవారం ఎలా ఉంటున్నాం? శుక్రవారం ఎలా ఉంటున్నాం? శనివారం ఎలా ఉంటున్నాం? ఇది ఆదివారం మెసేజ్ అయితే బాగుండేది, కానీ ఇది ఇక్కడ వారికి. హల్లెలూయా. వింటున్నారా? ఎలా ఉంటారో ప్రవక్త గారు. ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు? చాలా మంచిది కదా. 1956 సంవత్సరం జనవరి 1వ తారీఖున మొట్టమొదటి రోజు చెప్తున్నారు. ఎవరో న్యూ ఇయర్స్ మెసేజ్ ఇచ్చారు, అలా చెప్తారండి? ప్రవక్త గారికి దేవుడు నడిపించారు, అంతే. అల్లాడుతున్నారు. మనం ఏం చేద్దాం? సండే క్రైస్తవులు కాకుండా అన్ని రోజులు క్రైస్తవులాగా అన్ని రోజులు ప్రేమతో నింపబడదాం. హల్లెలూయా. తప్పు చేయడానికి, తప్పు మాట్లాడడానికి భయపడాలి. నోరుంది కదా అని మన ఇష్టం వచ్చిన మాట్లాడకూడదండి. అర్థమైందా?
చాలామంది చాలా చాలా ఏదేదో వస్తూ ఉంటాయి. సండే మీకు అనౌన్స్మెంట్లో చెప్తాను. అవసరం లేదు. హల్లెలూయా. నీవు గనక మరుగైన మన్నాను గనక అనుభవం కలిగి ఉంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నువ్వు కలిగి అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. ఎందుకు? అక్కడ దేవుని కలుసుకున్నావు. అది సంపూర్ణ సంతోషము. నమ్ముతున్నారండి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడ పొందుకుంటావు? తెర అవతల. లోపలి తెర. అర్థమైందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి క్రైస్తవులుగా మనం ఉండాలి? సాధారణ క్రైస్తవులుగా ఉండాలా? ఎలా ఉండాలండి? ఏం పొందుకున్నాం? మన స్థానం ఎక్కడుండాలి? ఆవరణ క్రైస్తవుడం కావు. ఉంటే తప్పుడు స్థానంలో ఉన్నావు. పరిశుద్ధ స్థలములో ఉంటే అది ఇంకా సరైన స్థానము కాదు. నువ్వు ఎక్కడుండాలి? అతి పరిశుద్ధ స్థలములో ఉంటే ఇంకా వేరే స్థానాలు మనకు అవసరం లేదు. హల్లెలూయా. వేరేది ఏది కూడా మన ప్రభావితం చేయదు. మరుగైన మన్నాను. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉందాం? ఈ లేఖన భాగంలో ఈ వర్తమానం చెప్పిన ప్రకారం అలా ఉందామా లేదా? ఈ పరిశుద్ధలాగా ఉందామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, సమయంలో మరొక ఉదాహరణ చూద్దాం. సౌలు రాజు గురించి చూద్దాం. ఇది ఆనందాన్ని కోల్పోవటంలో ఉన్న ప్రమాదాలు. కొద్ది నిమిషాలు చూడండి. సౌలు రాజు గురించి ఇదివరకు మీరు చాలాసార్లు వినుంటారు. ఈరోజు మీరు విన్నది కొంచెం మీకు కొన్ని విషయాల్లో ఆలోచింపచేస్తుంది. దేవుడు మనకు సహాయం చేయనుగాక. సౌలు రాజు గురించి మీ అందరికీ బాగా తెలుసు. అతడు కూడా ఒకానొక సమయంలో ఏం కోల్పోయాడు? ఆ యొక్క ఆనందాన్ని కోల్పోయాడు. రక్షణ ఆనందాన్ని కోల్పోయాడు. జ్ఞాపకం ఉంచుకోండి. మరలా చెప్తున్నాను, సౌలు రాజు నరకానికి వెళ్ళలేదు. అతడు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలు బెన్యామీను వారి గోత్రముగా ఉన్నాడు. తెలుసు కదా. అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే బెన్యామీను సంబంధించిన అని ఎలాగైతే అని చెప్పుకున్నారో, ఇక్కడ పాత నిబంధనలో ఉన్న సౌలు కూడా అదే బెన్యామీను గోత్రుడిగా ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సౌలు రాజు గురించి చెప్పినప్పుడు ఇతని గురించి మంచిగా ఏం చెప్పాలంటే, ఇతడు ఎటువంటి విగ్రహారాధన కూడా చేయలేదండి. ఎప్పుడు కూడా చేయలేదు. అలాగే ఈయనకి మీరు కావాలంటే మీరు మొదటి సమయాల్లో మీరు తర్వాత చదువుకోండి, 28వ అధ్యాయంలో ఉంటుంది. ఏం చేశాడంటే, ఇక్కడ ఆ కాలంలో ఎవరైతే సోది చెప్పే వాళ్ళు ఉంటారో, దయ్యాలు బట్టిన వారు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? వెళ్ళగొట్టాడని ఇక్కడ ఉంటుంది. అర్థమైందా? బెదిరించాడు. ఏమని? ఎక్స్పెల్ దమ్, బయటికి వదిలేశాడు. ఏమని? ఇదిగో మీరు కనుక వెళ్ళకపోతే మీరు మరణం చూస్తారని చెప్పేసి వెళ్ళగొట్టారు. అంటే అర్థం ఏంటి? ఒక విధంగా ఒకప్పుడు మంచిగా ఉన్నాడే. కానీ ఎప్పుడైతే సౌలు రాజు ఆనందాన్ని కోల్పోయాడో ఏం జరిగింది తెలుసా? ఇక్కడే ఒక మాట చెప్పాలి. దయ్యపు ఆత్మల చేత ఇతడు బాధించబడ్డాడు. ఒకప్పుడు ఏ దయ్యపు ఆత్మలైతే వెళ్ళగొట్టాడో అదే ఆత్మ ఈయనకు పట్టుకుంది. అంతేనా కదా? మూడి అంటే ఏంటిది? తెలుగులో ఏమంటారండి? ఒక రకమైన ఏంది? మూడిగా ఉన్నావు, ఏదో రకంగా ఉన్నావు. ఈయనకున్న ఎలా ఉన్నాడండి? అసూయ. ఎవరిని బట్టి అసూయ? దావీదుని బట్టి అసూయ. ఒకప్పుడు దావీదు ఇతనికి ఎంతగానో మంచిగా నిలబడ్డాడు, అన్ని విషయాల్లో నిలబడ్డాడు. ఒక్కొక్కసారి ఇతనికి మనసు బాగాలేకపోతే వేరే ఆత్మలతో ఉంటే దావీదు సంగీతం ప్లే చేసినప్పుడు, సంగీతం పాటలు పాడినప్పుడు, వాయిద్యం వాయించినప్పుడు అతడు ఆత్మను వదిలిపోయాయి. దావీదు ఇతని కొరకు యుద్ధాలు చేశాడా? అయినప్పటికీ కూడా దావీదేమో ఇతడు నమ్మకమైన వ్యక్తిగా చూస్తే సౌలు ఏం చేశాడండి? ఇక్కడ అతన్ని ఎలా చేశాడండి? శత్రువుగా చూశాడు, పగవాడిగా చూశాడా? అర్థమైందండి?
మనం కూడా కొన్నిసార్లు రక్షణ పొందినప్పటికీ అందుకని వీళ్ళు క్రైస్తవులే కదా, వీళ్ళేంటి వీళ్ళలో అసూయలు ఉన్నాయి, ఏంటి ఇలా ఉన్నాయంటే సౌలుకు పట్టిన ఆత్మలే చాలామంది క్రైస్తవులకు పడుతున్నాయి. అంతేనా? నాతో వీళ్ళు మాట్లాడేదండి, నాతో ఎందుకు వీళ్ళు చెడగా అనుకుంటున్నారు, నాకు సరిగ్గా వాళ్ళు గ్రీటింగ్ ఇవ్వలేదు. అంతేనా? విన్నారా? సరిగ్గా నాకు వాళ్ళు ప్రైజ్లాడి చెప్పలేదు. ఏం చేస్తున్నావు? వేరే ఆత్మలను ఏం చేస్తున్నావు? రా. మళ్ళా మూడి క్రైస్తవులుగా ఉండకూడదు, భావోద్వేగపు క్రైస్తవులుగా మనం ఉండొద్దు. ఏది సౌలుని ఎలాగైతే దయ్యపు ఆత్మలు బాధించాయో ఆ విధమైన దయ్యపు ఆత్మలు మనము బాధించబడే వారముగా మనం ఉండొద్దు. సోదరి సోదరుడా, సౌలుకు వచ్చిన సమస్య ఏంటి? తోటి సహోదరుని శత్రువుగా భావించాడు. అదే ఈ సమయంలో తోటి సహోదరుని శత్రువుగా ఎవరైతే భావిస్తున్నారో ఏ ఆత్మలు వాళ్ళు తెచ్చుకుంటున్నారండి? జరిగిందా లేదా? తోటి సహోదరి సోదరులను శత్రువులుగా భావిస్తే వాళ్ళపైన వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు? సౌలుకి ఎలాగ వాళ్ళ రక్షణ లేదని కదా, రక్షణ ఉంది కానీ ఏం తెచ్చుకుంటున్నారు? దురాత్మ. సౌలు బాగా వాడబడ్డాడు ఒక సమయంలో, మంచిగా శత్రువులను గెలిచాడు. దేవుడు అనేకమైన విజయాలను ఇచ్చాడు. అమాలేకీయులని ఫిలిస్తీయులని చాలా వరకు ఆయన జయించాడు. కానీ ఏమైపోయింది? చివరికి సమూయేలు ప్రవక్త ఒకడు చెప్పినప్పుడు ఏం చేశాడండి? దేవుడు చెప్పిన దానికి ఎప్పుడైతే అవిధేయత చూపించాడో అప్పుడు అతడు ఏం కోల్పోయాడు? ఆనందాన్ని కోల్పోయాడు. అర్థమైందా? అతడు ఆనందం కోల్పోయినా అతడేమీ దేవుని ఆరాధించడం ఆపేలా. వినరా? అతడు ఆనందం కోల్పోయినా దేవుణ్ణి ఆరాధించాడు. అర్థమైందా? కానీ దేవుని ఆరాధిస్తే ఏం చేశాడు తెలుసా? దావీదు కోసం చాలా సమయాన్ని వెచ్చించాడు. ఏమని? ఎలా ఆయన చంపాలా అని. దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి, ఒక వ్యక్తి రక్షణ ఆనందాన్ని కోల్పోతే ఏం చేశాడు? తోటి సహోదరుని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని ఏం చేయాలి? ఎలా చంపాలా అని. మీరు కావాలంటే చూడండి, ఈ స్పెండ్ ఎ గ్రేట్ టైం. ఏమేన్ ఇది ఎలా దావీదుని చంపాలా అని ఒకప్పుడు అతని కోసం నిలబడిన వాడిని, అనేకమైన యుద్ధాలను పోరాడిన వ్యక్తిని అతని కొరకు పాటలు పాడాడు. అర్థమైందా? దయ్యపు ఆత్మ నుండి విడుదల పొందిన వ్యక్తిని చివరికి ఏం చేశాడు? పోయి చంపాలని అనుకున్నాడు. అర్థమైందా సోదరి సోదరుడా? ఇదే జరుగుతుంది ఒకరి జీవితంలో గనక రక్షణ ఆనందం గనక కోల్పోతే సౌలు ఎలాగైతే దావీదుకి చేశాడో అలాగే జరుగుతుంది. వాక్యమా కాదా? ఇదేమి మనమేమి కొత్తగా తీసుకురావట్లా. సౌలు ఏమీ నరకానికి వెళ్ళలా. సౌలు తన పితరులతో నిద్రించని ఉంటుంది. కానీ ఏంటిది? ఎలాంటి క్రైస్తవులుగా ఉందాం? జయించే వారంగా ఉందాం. అర్థం? ఏదో వెళ్ళామని కాదని. అర్థమైందా? నేను ఎవరి గురించి మాట్లాడు? దేవుడు ప్రభు వధువు గురించి మాట్లాడుతా. హల్లెలూయా! వధువు ఎలా ఉండాలి? జయించాలి. ఏమే మనం దయ్యపు ఆత్మల చేత నియంత్రించబడటం కాదు. హల్లెలూయా! మనం ఎలా ఉండాలి? సంతోషించే క్రైస్తవులుగా మనం ఉండాలి. హల్లెలూయా! దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరచుచు దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటిని బట్టి ప్రభువా ఇదిగో ఆయన మీరు మాకు చేసి ఉన్నారని ఆ ప్రేమను వ్యక్తపరిచే విధంగా ఉండాలని దేవుడు మనకు ఆ యొక్క సంతోషాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! అది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎప్పుడైతే మన స్థానంలో మనం నిలబడతామో. అది ఎటువంటి యొక్క బాధలు, ఇబ్బందులు, పరీక్షలు వచ్చినప్పటికీ కూడా ప్రభువుని మనము స్తుతిస్తూనే ఉంటాం, ఆరాధిస్తూనే ఉంటాం. హల్లెలూయా! ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూనే ఉంటాము. హల్లెలూయా! నమ్ముచున్నారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, సమయంలో తర్వాత వాక్యం దగ్గరికి వెళ్దాం. ఎలా? సరే, సంతోషం అంటే ఏంటో తెలుసు. ఎల్లప్పుడూ కలిగి ఉండే సంతోషం. ఆమేన్. అది ఎలాంటి సంతోషము? అన్ని సమయాల్లో ఉండేది. మంచిగా ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు. ఎందుకు కోల్పోతాం? పాపము, అవిధేయత. రెండవది మన స్థానంలో మనం లేనప్పుడు. అందుకని ఏం చేయాలి? మనము ఏ యొక్క పిలుపులో అయితే పిలవబడ్డామో ఆ పిలుపును ఏర్పాటును జాగ్రత్తగా చూసుకోవాలి.
నిజమండి. కొంతమందికి ఏదో తెలుసా, వాళ్ళకి ఏం పిలవబడ్డారో లేకుండా అస్థిరులై ఉండొద్దు. స్థిరత్వం కావాలంటే నీ స్థానాన్ని ఎరిగి ఉండు. ఏమే, అందుకనే నేను వేరే వేరే స్థానాలకి నేను ఎప్పుడు పాకులాడలేదు. ఎప్పుడు కూడా ఇది వ్యక్తిగత జీవితంలో, సంఘంలో కానీ, బయట కానీ, సమాజంలో కానీ, పనిచేసే దగ్గర కానీ, ప్రభువా మీ చిత్తం, మీరు ఎలా నియమించాలంటే అట్లా. అర్థమైందా? దేవుడు పెట్టాలి కానీ మనమేదో పాకులాడితే కుదరదండి, కుదరదు. హల్లెలూయా. మన స్థానాన్ని మనం ఎరిగి మనం ఉన్నప్పుడు ఎలా ఉంటాం తెలుసా? మనం కదలం. హల్లెలూయా, కదలం. అప్పుడు మనం ఎలా ఉంటుంది? సంపూర్ణ సంతోషం కలిగి ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ మనం కనుక మన స్థానంలో లేకుండా ఇది చేయాలని, అది చేయాలని, ఇది చేయాలని కనుక చూడండి, ప్రయత్నిస్తూ ఉంటే ఏమవుతుంది? స్థిరత్వం ఉండదు, సంతోషం ఉండదు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనం అనేకమైనవి చేయాలనుకున్నప్పటికీ అన్నీ చేయదగినవి కావు. అంతేనా? అపోస్తలుడు పౌలు గారు చెప్తారు. అర్థమైందా? మాట్లాడడానికి స్వాతంత్రం ఉంది, కానీ మాట్లాడడానికి పర్మిషన్ కాదు. ఇది తెలుసా మాట? నోరు ఉందండి, మనకు నోరుంది, స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ మాట్లాడడానికి కుదరదు. హల్లెలూయా. మన స్థానంలో మనం ఉండాలి. హల్లెలూయా. అది ఎప్పుడైతే స్థానాన్ని తప్పిపోతామా అప్పుడే అనేకమైనవి మనం చూస్తాం. అది ఒక విశ్వాసే కానీ, ఒక పాస్టరే కానీ, ఎవరైనప్పటికీ కూడా ఏం చేయాలి? వాళ్ళు ఈ రెండు విషయాలు, రక్షణ ఆనందం కోల్పోకుండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. రెండవది, వారికి దేవుడిచ్చిన స్థానములో వారు ఉండాలి. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగుగా. సరే, ఇప్పుడు మరి ఎలా ఈ యొక్క ఆనందాన్ని కాపాడుకోవాలి? సరే, నేను పాపం చేయట్లా, నేను విశ్వాసిగానే ఉన్నా, నేను ఒక గృహిణిగానే ఉన్నా, నేను ఒక భర్తగానే ఉన్నా, ఎలా? అంతేనా? మీరు కాపాడుకోవాలి. ఏమే? ఫిలిప్పీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఎలా ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కాపాడాలి ఇది ఈ ఆనందాన్ని మన జీవితంలో ఉండే విధంగా చూద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయునుట చూచి. ఆగండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ సంతోషం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడంలో రహస్యాన్ని చెప్తున్నారు. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చిన, సరే ఇందాక చెప్పాను, మనలో పాపం లేదు, అవిధేయత లేదు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, బాగానే ఉంది. మీరు మీ స్థానంలో ఉన్నారు, మేము మా స్థానంలోనే ఉన్నాం, దేవుని వాక్యాన్ని పొందుతున్నాం. ఇక్కడ ఏం చేయాలి? సువార్త విషయములో మీరు నాతో పాలివారై. ఇక్కడ సంతోషం ఒకరిలో ఉండాలంటే మన సంబంధం ఎవరితో ఉండాలి? పాలివారం అర్థం ఏంటి? సహవాసం కలిగి ఉండాలని అర్థం. అంతేనా? పాలివారం అంటే అదేనా అర్థం? ఊర్లో వాడతారు కదా, మా పాలోళ్ళు అంటే అదేంటి? వాళ్ళతో మనం సహవాసం చేసేవాళ్ళం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఇక్కడ ఆ యొక్క ఎల్లప్పుడూ సంతోషం కొనసాగించాలంటే సువార్త విషయములో. అర్థమైందా? సంతోషం ఎప్పుడు వస్తుంది? సువార్తలో ఎప్పుడైతే ఆ సంతోషం కలిగి ఉండే ఆ యొక్క సంబంధాన్ని కలిగి ఉంటావో. ఏమే? అర్థమైందా? సువార్త విషయంలో ఎప్పుడైతే నువ్వు పాలివారవై ఉంటావో అప్పుడు నీకు ఆ యొక్క సంతోషం అనేది కొనసాగించబడుతుంది. హల్లెలూయా. అది ఎలా అండి? సువార్తలో ఉన్నప్పుడు మనందరికీ తెలుసు. ఏమే? సహవాసం అనేది ఎలా ఉంటుంది? మనం ఇప్పుడు ప్రార్థనకు వచ్చాము కాబట్టి ప్రార్థన కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇదొక సహవాసము లాంటిది. హల్లెలూయా.
దేనికి వస్తున్నామండి మనము? ఇక్కడికి వచ్చింది ఒకళ్ళొకరు చూసుకోవడానికి కాదు వచ్చేది. మన ఆదివారం చెప్పాను, మనం ఎందుకు వస్తున్నాం, ప్రవక్త గారు ఎప్పుడు చెప్తారు, ఎందుకు వస్తున్నాం ఇక్కడికి? దేవునితో సంబంధం కలిగి ఉండడానికి వస్తున్నాం. హల్లెలూయా. ప్రవక్త గారు చెప్పారు, యూ డోంట్ కమ్ హియర్ టు ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ఈవెంట్ అర్థమైందా? ఒకరితో ఒకరు చూసుకోవడానికి కాదు మనం వచ్చేది. మనం ఎందుకు వస్తున్నాం ఇక్కడ? మనం వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, దేవునితో సహవాసం చేయడానికి వస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, మీకున్న సంతోషం కొనసాగించబడాలంటే దేవునితో మీరు సహవాసం చేయాలి. ఎలా సహవాసం చేస్తారండి? మీరు బైబిల్ చదివినప్పుడు ఏదో జ్ఞానం పొందుకోవడానికి చదవట్లేదు. ఎందుకు చదువుతున్నారు? బైబిల్ చదివినప్పుడు మీరేం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. బైబిల్ చదివినప్పుడు ఏం చేస్తున్నారు? సహవాసం చేస్తున్నారు. వింటున్నారా? టేపులు విన్నప్పుడు కూడా ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారండి? సహవాసం చేస్తున్నావు. నువ్వు విన్నప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు విన్న వాటిని ఎప్పుడైతే నీ తోటి సహోదరి సహోదరులతో ఎప్పుడైతే నువ్వు పంచుకుంటావో, ఓ దేవుడు నాకు ఇలా కార్యం చేశాడు, ఈ విధంగా నాకు నన్ను విడుదల చేశాడు, నన్ను సంతోషం చేశాడు, ఎప్పుడైతే నువ్వు చెప్పుకుంటున్నావో ఏం జరుగుతుంది? అక్కడ సహవాసం జరుగుతుంది. హల్లెలూయా. ఆమేన్. సోదరి సోదరుడా, ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుని పిల్లలతో ఆయన వాక్యము గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం అనేది నువ్వు ప్రారంభిస్తావో, వాక్య సహవాసం అనేది ఎప్పుడైతే కలిగి ఉంటావో, అప్పుడు నువ్వు ఆనందాన్ని నువ్వు కలిగి ఉంటావు, ఎల్లప్పుడూ సంతోషం కలిగి ఉంటావు. ఆమేన్. అందుకనే మనం మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడాలి? బయట లోకంలో జరిగే రాజకీయ పరిస్థితుల గురించి కాదు, రియల్ ఎస్టేట్ల గురించి కాదు. ఏదైనా పరిస్థితి తీసుకుని వాక్యముతో పోల్చి మనం ఇదే గురించి మాట్లాడాలి. దేని గురించి మాట్లాడాలండి? ఒకరి గురించి కాదు. దాంట్లో సంతోషం రాదు. వాక్యం గురించి. హల్లెలూయా. దేవుని వాక్యం గురించి ఎప్పుడైతే నువ్వు మాట్లాడుకుంటావు, అందుకనే వాక్యం గురించి మాట్లాడినప్పుడు ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంటుంది. అంతేనా కదా? ఏమే? అందుకని యవనస్తులు నేను చెప్తా ఉన్నాను, బ్రదర్స్, మీరు మాట్లాడుకున్నప్పుడు నాకు సంతోషం అనిపిస్తాను. ఎందుకో పలానా సహోదరులు ఇలా మాట్లాడుకున్నారు వాక్యం గురించి. దట్స్ వాట్ ఐ నీడ్. అది మనకు అవసరమైనది. సిస్టర్స్ కూడా ఏం మాట్లాడాలి? ఏం కూర పెట్టావు, ఏం పచ్చడి తీసుకున్నావు, ఏం కొన్నావు, ఏం చీర కొన్నావు, ఇలా ఏం కొన్నావు, ఇయనా నాన్ సెన్స్. అయినా అవసరమా అండి? దేవుడు ఎలా ఈ యొక్క వాటిని చేయించాలో మనం నేర్చుకోవాలి. చెప్పిన వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? టేప్ వర్తమానాలు చెప్పారు, ఏమన్నావు, నీకు అర్థమైందని ఒక మాట మాట్లాడతారా? ఏం చేసావో ఏముంటుందండి? ఆదివారం వాక్యం గురించి మాట్లాడుకునేది లేదు, పోయింది. బుధవారంది పోయింది. ఎందుకని? మరి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందండి? యు ఆర్ మిజరబుల్. దయనీయమైన స్థితిలో ఎందుకుంటున్నావు? లేఖనంలో ఉంటుంది కదా, వాక్యం పడుతుంది, దయ్యం ఏం చేస్తున్నాడు? ఎత్తుకుపోతున్నాడు. అంతేనా? లేఖనం ఉంది కదా. ఎత్తుకుపోకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేని గురించి నువ్వు మాట్లాడాలి? నువ్వు వాక్యము గురించి మాట్లాడుతున్నంత సేపు నీవు సంతోషాన్ని కలిగి ఉంటావు. బ్రదర్స్, ఏదైనా ఒక పరిస్థితి వచ్చింది, నాకు ఇట్లా పలానా ఉద్యోగంలో ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలా వచ్చిందని, కానీ ఎలా జయించాలో మాట్లాడు. అర్థమైందా? ఆమేన్. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఎలా వస్తుంది సంతోషం? సహవాసం ద్వారా వస్తుంది. జాయ్ కమ్స్ త్రూ ఫెలోషిప్. ఏంటండి? ఎలా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? సహవాసము ద్వారా సంతోషము లేక ఆనందము కలుగును. హల్లెలూయా. ప్రవక్త గారు ఏం చెప్పారు తెలుసా? ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క ఏదైనా వనములో ఉన్నాడో, దేవుడు ఏం చేసేవాడు? ఆ యొక్క చల్లటి సాయంకాలపు పూట ఏం చేసేవాడని ఆదాముతో ఏం చేసేవాడు? ఆయన అక్కడ ఆ యొక్క పిల్లర్ ఆఫ్ ఫైర్, అగ్ని స్తంభముతో వచ్చి వారితో సహవాసం చేసేవారు. కానీ ఎప్పుడైతే ఆదాము పడిపోయాడో ఏం కోల్పోయాడు? సహవాసం కోల్పోయాడు. అర్థమైందా? సహవాసం కోల్పోయాడు కాబట్టి ఏం కోల్పోయాడు? ఆనందం కోల్పోయాడు. ఆమేన్. కాబట్టి సహవాసం ద్వారా ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఆమేన్. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉన్నంత కాలము సోదరి సోదరుడా
నువ్వు ఆనందం కలిగి ఉంటావు. హల్లెలూయా. మరి నీలో ఉన్న ఆనందాన్ని కనుక నువ్వు మెయింటైన్ చేయాలంటే, కాపాడాలంటే ఏం చేయాలి? సహవాసాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా? ఎవరితో? దేవునితో, దేవుని వాక్యముతో, దేవుని బిడ్డలతో వాక్య సంబంధమైన సహవాసం కలిగి ఉండాలి. అర్థమైందా? నాకు ఎవ్వరు అవసరం లేదని కాదు, అవసరమే. దేని గురించి? వాక్య సహవాసం. అర్థమైందా? ఇంటి దగ్గరే ఉండొచ్చు, వాక్యం చదువుకోవచ్చు, నీకు బైబిల్ ఉంది, టేపులు అనొచ్చు, ఏం లేదు, నీకు సహవాసం లేదు. అందుకని దేవుడు అన్నిటినీ బ్యాలెన్స్గా ఉంచాడు. ఆమేన్. 4వ వచనం చూడండి. ఆమేన్. హల్లెలూయా. 4వ వచనం ముగిస్తున్నాను, 15 నిమిషాలు ముగిస్తున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుడు ఏం ప్రారంభించాడు? సంతోషాన్ని ప్రారంభించాడు. అంతేనా? నమ్ముచున్నారా? ఇది ఎప్పటి వరకు కొనసాగిస్తాడంట? చివరి వరకు, యుగాంతం వరకు కొనసాగించునని రూఢిగా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుందండి. ఏమని ఉంటుంది ఇక్కడ కన్ఫర్మేషన్, లైక్ కాన్ఫిడెంట్ అని ఉంటుంది. ఇక్కడ బీయింగ్ కాన్ఫిడెంట్. ఏందంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారైనా? కాన్ఫిడెన్స్ ఎక్కువ ఈ వ్యక్తికి అంటాం కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు? ఈయన చెప్పిన దానికి చాలా రూఢిగా. ఏమని? దేవుడు ఒక పనిని ఆయన ప్రారంభిస్తే ఆయన ముగించేవాడు. హల్లెలూయా. మీ సత్క్రియను ఆరంభించిన వాడు ఆయన ముగించును. ఆయన సగములో వదిలేసే దేవుడు కాడు. హల్లెలూయా. ఆయన ఆరంభము అంతమైనాడు. హల్లెలూయా. ఆయన మొదట చివరైనాడు, అంతేగాని మొదట ప్రారంభించి చివరిలో లేకుండా ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఆదియు అంతమైనాడు. ఆయన ఆల్ఫా ఒమేగా అయినాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్త గారు చెప్పారు, ఆయన ఏదైనా దేవుడు చేస్తే అది ఎలా ఉంటుంది? ఇట్స్ పర్ఫెక్ట్. అది సంపూర్ణముగా ఉంటుంది. అర్థమైందా? హల్లెలూయా. ఆమేన్. ఎలా ఉంటుంది? సరిగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది. ఆమేన్. వింటున్నారా? పరిపూర్ణంగా ఉంటుంది. దేవుడు చేసేది పరిపూర్ణం, అది సరి అయింది. మీరు నమ్మాలి. దేవుడు గురించి, అర్రే పలానా ఆయనకి నేను ఎందుకు రక్షించానా, నేను మిస్టేక్ చేశాను, సారీ క్షమించండి అంటాడా? నో. దేవుడు ఏదైనా చేశాడంటే తర్వాత వచ్చి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నేను రక్షించాడంటే ఆయన ఎందుకు రక్షించాడో ఆయనకి తెలుసు. దాని గురించి ఆయన చెప్తున్నాడు. రూఢిగా నేను చెప్తున్నాను అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా? మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? రూఢిపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. హి ఈస్ ఎ గాడ్ ఆఫ్ కన్సిస్టెంట్ గాడ్. ఆయన స్థిరమైన దేవుడు కాబట్టి ఆయన మనల్ని స్థిరముగా ఉంచుచున్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకి ఒక మాట చెప్పి, మీరు బాగానే నడిచారు, మరి బాగానే ఉంది, ఎవరు మిమ్మల్ని సత్యము కాకుండా మిమ్మల్ని తప్పించారు అని ఒక మాట అంటారు. మీరు బాగానే నడిచారు, కానీ చివరిలో ఏమైపోయింది? ఈ సత్యం గురించి ఎవరు మిమ్మల్ని అడ్డగిస్తున్నారు అని ఒక మాట అంటారు. పర్లేదు, మొదట్లో బాగానే ఉంది, బాగానే మీరు చేశారు, ప్రారంభించారు, బాగానే వచ్చారు, బాగానే ఉంది, సంతోషమైంది. కానీ ఇప్పుడు చూస్తే ఏమైంది? ఏదో ప్రారంభమైంది, ఏదో తప్పుడు అడుగు పరిగింది. మనం కూడా అలాగే ఉన్నామా? ఒకప్పుడు ప్రారంభించాం, ఎలా ఉంది? నీలో సంతోషం ఉందా? ఎక్కడికి పోయిందా సంతోషం? ఆమేన్. నమ్ముతున్నారా? ఎక్కడికి పోయిందండి సంతోషం? అపోస్తలుడైన పౌలు గారు గలతీయులను అడుగుతున్నారు, ఏవాడికి ఎక్కడికి పోయింది? Who did hinder you that you should not obey the truth? సత్యమును మీరు వెంబడించుకుని ఎవడు మిమ్మల్ని అడ్డగించనంటున్నాడు. తెలుగులో నేను రాసుకోలేదు, ఇంగ్లీష్లో రాసుకున్నాను ఇక్కడ. ఆమేన్. వింటున్నారా? ఏమైంది? మనల్ని కూడా ఏదో ఒకటి ఆపుతూ ఉన్నది. అంతేనా? దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం. దేని గురించి నేర్చుకుంటున్నాం? ఆయన ప్రారంభించిన వాడు ముగించేవాడు. ఆమేన్. హల్లెలూయా.
ఏమని యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వచనం చూద్దాం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? నాగటి పైన చెయ్యి పెట్టి, అంటే ఏంటిది? నాగటి ఇలా ఉంటుందా? అంతేనండి. వెనక్కి చుట్టం అంటే ఎందుకు? ఇప్పుడు చెయ్యి పెట్టకుండానే కాదు, పెట్టి ఏం చేస్తున్నాడట? వెనక్కి చూస్తా. అర్థం ఏంటి? దీని గురించి ఏంటి అని ఆలోచించినప్పుడు చాలా అర్థం ఉంది. అర్థమైందా? సాధారణంగా నాగటి పైన చెయ్యి పెట్టినప్పుడు ఏం చేస్తాడు రైతు? ముందుకే చూడాలి. అంతేనా? ముందుకే చూడాలి. ఎందుకు ముందు చూడాలి అని నేను చూసినప్పుడు, ఎందుకు ముందు చూడాలి? అక్కడ ఒక లైన్ గీస్తా, లైన్ ఉంటుందా లేదా? ఒక లైన్ ప్రకారం వెళ్ళాలి. అర్థమైందా? అంటే ఆ లైన్ ప్రకారంగా నువ్వు వెళ్ళాలంటే దాని ప్రకారంగా వెళ్ళాలి. కానీ నువ్వు ఆ యొక్క లైన్ నువ్వేం చేయాలి? వెంబడించాలి. కానీ ఎప్పుడైతే వెనక్కి చూస్తున్నావు ఇంకేమైపోద్ది? ఇడిపోతాయి. అంతేనా? అంతే. నాగలు పట్టింది దేనికి? ఒక లైన్లో పోవడానికి. నువ్వు ఎప్పుడైతే వెనక్కి చూస్తున్నావు, ఇలా చూసావనుకో ఏమైపోతుంది? ఈ లైన్ నువ్వు వెంబడించట్లేదు. యేసుప్రభు వారు అదే చెప్తున్నారు. ఎవరైతే ఆయనలో ప్రారంభించారో, ఇది నాగల బట్టి వాళ్ళలాగా ఉన్నారు. ఏం చేయాలి? నువ్వేం చేయాలి? నీ చెయ్యి బట్టి. నువ్వు కనుక వెనక్కి పోయావనుకో, ఇలా వెనక్కి చూసావు కదా, అర్థం ఏంటి? నువ్వు దేవుని రాజ్యానికి పాత్రుడు కావు. అంటే అర్థం ఏంటి? ప్రారంభిస్తే ముగించేవాడు ఆయన. హల్లెలూయా. అంతేనా? ముగించేవాడు ఆయన. అర్థమైంది? వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను, తొందరగా చెప్పేస్తాను. ఏలియా, ఎలీషా గురించి మీకు బాగా తెలుసు. ఏలియా ఏం చేశాడు? తన శిష్యుడైన ఎలీషాకి ప్రవక్తను అభిషేకించడానికి సమయంలో దేవుడు ఏం చెప్తాడు? నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఎలీషాని అభిషేకించని చెప్తాడు. ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడు? ఎలీషాని పిలుస్తాడు. ఇట్లా పిలిచి, ఇదిగో ఎలీషా అని పిలుస్తున్నప్పుడు ఆ సమయంలో ఎలీషా ఏం చేస్తున్నాడు? పొలం దువ్వుతున్నాడు. 2 ఎడ్లు ఉన్నాయి, పొలం దువ్వుతున్నాడు. అతను వచ్చి కలుస్తాడు. వచ్చినప్పుడు రమ్మన్నప్పుడు ఏం చెప్తాడు? అయ్యా, నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులు చూసి వస్తాను, అందరికీ గుడ్ బై చెప్పి వస్తానని చెప్పేసి అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? గుడ్ బై ఏం చేశాడు? ఎట్లని ఏం చేశాడు? చంపేశాడు. అంతేనా? ఆ నాగల్ని ఏం చేశాడు? మొక్కలు చేశాడు. విన్నారా? నాగల్ని మొక్కలు చేశాడు. ఎడ్లని ఏం చేశాడు? వధించాడు. చేసి ఏం చేశాడు? పార్టీ చేశాడు. అందరిని పిలిచి ఏం చేశాడు? ఇదిగో అందరినీ పిలిచి విందు చేశాడు. చేశాడా? మంచిగానే, బాగానే ఉంది. ఇది ఒక విధంగా కృతజ్ఞత. ఏమని చెప్పాడు? ఇదిగో నేను వెళ్ళిపోతున్నా, నేను ఇంక రాను. దేవుడు నన్ను మరింత శ్రేష్టమైన దానికి పిలిచాడు, మరింత శ్రేష్టమని చెప్పాడు. మరి ఎందుకు నేను ఇప్పుడు ఈ యొక్క నాగల్ని ఎరగొట్టాను తెలుసా? ఎందుకు ఎట్లా వదిలేని తెలుసా? ఒకవేళ నాకు గనక ఏదైనా శోధన వచ్చి మరలా వెనక్కి రావాలని గనక, ఈ యొక్క పొలం పని చేసుకోవాలని కనుక అనిపిస్తే వస్తానేమో అని చెప్పేసి ఏం చేశాను? మొత్తానికి నాగలని తీసేశాను, ఎడ్లను కూడా ఫినిష్ చేశాను. అందుకనే అర్థమైందా? ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నాగలి పైన మనం చెయ్యి పెట్టాలి. హల్లెలూయా. ఎప్పటి వరకు? ముగింపు వరకు. హల్లెలూయా. ఆరంభించిన వాడు ముగించేవాడు. హల్లెలూయా. ఈ యొక్క యాత్రలో మనం ఏం చేయాలి? ముగించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు, తన యొక్క చివరి జీవితంలో చివరి అంకంలో ఆయన చెప్తాడు, తిమోతికి రాసిన పత్రికలో ఆయన చెప్తాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించిన విశ్వాసము కాపాడి తిని అంటున్నాడు. అంతేగాని ఏమన్నాడు ఆయన? కొన్నిసార్లు నేను ఆగిపోయాను, కొన్ని అడ్డం వచ్చాయి, కొన్ని శోధనలు వచ్చాయి, నేను చేయలేకపోయాను. అవును, అపోస్తలుడైన పౌలు గారు అలా చెప్పుండొచ్చు. ఏమని? ఇదిగో కొన్ని దయ్యాలు వచ్చాయి, సోదిగాండలు వచ్చి కొన్ని నన్ను అడ్డగించారు, కొంతమంది నన్ను తప్పుడు ఆరోపణలతో చేశారు, కాబట్టి నేను ఈ విధంగా చేసి లేదు, నేను ఆగిపోయాను. ఆగిపోయాడా?
ఆగిపోలా. ఆగిపోతే ఆయన ఏమనేవాడు? పరుగుని తుదముట్టించాను అనేవాడా? కడముట్టించాను అనేవాడా? లేదు. కానీ ఆయన ఏం చేశాడు? కడముట్టించాడు. విశ్వాసం కాపాడుకుంటుంది. హల్లెలూయా. ఐ హావ్ ఫినిష్ మై కోర్స్. నా యొక్క పరుగు పందాన్ని ముగించాను. హల్లెలూయా. కాబట్టి నాగలిపైన ఎవరైతే చేయి పెడుతున్నారో వాళ్ళు వెనకకి చూడవలసిన అవసరం. ఒకవేళ చూస్తే వారు దేవుని రాజ్యానికి పాత్రులు అందుకనే చూడండి, కొన్నిసార్లు రక్షించిన తర్వాత నువ్వు వెనక్కపోవడానికి వీలు లేదు. అప్పుడు బాగుండేదే. నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి, ప్రభువులోకి వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళాలని నేను ఎప్పుడు అనిపించలా. కొన్నిసార్లు నేను కొంచెం చర్చికి వెళ్ళలేదు, కానీ ఆ వాటికి వెళ్ళాలనే కోరిక రాలా. అర్థమైందా? వర్తమానాన్ని కూడా ఎప్పుడు కూడా నేను ఇచ్చిన దాన్ని నేను శంకించలా. కొంతమంది అనిపిస్తూ ఉంటుంది, అసలు నమ్మింది వాళ్ళకి నువ్వు నిశ్చయిత కలిగి ఉన్నావా? నువ్వు నమ్మిన వర్తమానాన్ని బట్టి నిశ్చయిత కలిగి ఉన్నావా? ఆమేన్. పట్టిన నాగల్ని ఏం చేయాలి? పట్టుకుని ముందుకే చూడు. నువ్వేం చేస్తున్నావు? వాక్యాన్ని పట్టుకుని అక్కడేముంది? లోతు బారిలాగా ఏం చేస్తున్నావు? ఒక కన్ను అటు, ఒక కన్ను ఇటు, ఒక కాలు అటు, ఒక కాలు ఇటు. కుదరదు సోదరి సోదరుడా. మనం జీవించే ఈ గడియలో చాలా చాలా శోధనలు ఉన్నాయి. చాలా శోధనలు ఉన్నాయి. మిమ్మల్ని అడ్డగించే ఉన్నాయి. మన ఆత్మీయ జీవితంలో శోధనలు ఉన్నాయి. కానీ మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఏం చేద్దాం? మనకి ఇవ్వబడిన నాగల్ని గట్టిగా మనం పట్టుకుందాం, ముందుకెళ్దాం. లెట్స్ ప్రెస్ ఆన్, కీప్ ఆన్ మూవింగ్. ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అదేనా ఇక్కడ చెప్పింది? హల్లెలూయా. ఎందుకంటే మన కొరకు ఒక ఏమైంది? ఒక ప్రైజ్. ఆమేన్. ఒక బహుమానం మన కొరకు సిద్ధపరచబడినది. ఏంటా బహుమానం? ఒక నూతన శరీరం, న్యూ బాడీ, ఒక నూతన శరీరం. హల్లెలూయా. ఒకవేళ ఎత్తబాటైతే అది పొందుతుంది, లేకపోతే పునరుద్ధానములో నువ్వు పొందుతావు. హల్లెలూయా. దేవుడు నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. కాబట్టి ఈ పరుగుని మనం సగంలో ఆపేయద్దు. హల్లెలూయా. ప్రారంభించిన వాడు దేవుడైతే ముగించేవారు కూడా దేవుడై ఉన్నారు. కాబట్టి ఏం చేద్దాం? మనం ఓపికతో పరిగెడదాం. మరి ఈ యొక్క అంశాన్ని బట్టి ఏం చేద్దాం? మనం ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేస్తున్న ఫిలిప్పీ సంఘానికి ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? స్థిరమైన ఆమేన్ జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. హల్లెలూయా. అలాగే ఆ స్థిరమైన జీవితం సంతోషాన్ని వారు వ్యక్తపరిచారు. హల్లెలూయా. మరి మనం కూడా ఏం చేద్దాం? మన క్రైస్తవ జీవితంలో స్థిరముగా ఉండి ప్రభువునిలో మనం ఏం చేద్దాం? ఆనందాన్ని వ్యక్తపరుద్దాం. హల్లెలూయా. ఎలా సాధ్యం అది? ఎలా సాధ్యము? ఇందాక చెప్పాను, సహవాసము ద్వారా, స్థిరమైన సహవాసం ద్వారా. హల్లెలూయా. మరి శ్రమలలో, పరీక్షలలో ఏం కలిగి ఉండాలి? స్థిరంగా మనం నిలబడాలి. హల్లెలూయా. అవన్నీ వచ్చినప్పటికీ కూడా అనుదినము మనలో ఉండే సంతోషాన్ని వ్యక్తపరచాలి. హల్లెలూయా. దేన్ని వెంబడించాలి? సువార్తని మనం సహవాసం కలిగి ఉండాలి. వీరు సువార్త సహవాసం కలిగి, అప్పుడేం కలిగి ఉంటావు? ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ తెలుసో లేదో కానీ మరి అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి, ఈ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న ఒక జైలు అధిపతి అక్కడ కనపడతాడు. కనపడినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క జైలు వణికిపోతా ఉందో వెళ్ళినప్పుడు వీళ్ళు పారిపోయారు అనుకుంటారు. అప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, మేము లేదు, ఇక్కడే ఉన్నాం. మీ అందరికీ తెలుస్తుంది. కావాలంటే మీరు 16వ అధ్యాయం మీరు చదువుకోనండి. చూడండి, ఈ లేఖ రాసినప్పుడు ఎవరైతే అక్కడ ఆ జైలు అధిపతి నేనేం చేయాలన్నప్పుడు ఏం చెప్తాడు ఆయన అక్కడ? ఏమే? హల్లెలూయా. రక్షణ పొందమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తారు. హల్లెలూయా. చూడండి, ఈ పత్రిక తర్వాత ఎవరైతే ఆ జైలర్ ఎవరైతే ఉన్నారో అతడు కూడా చదివే విధంగా దేవుడు రాశాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇక్కడ ఆ యొక్క పత్రిక తర్వాత చదివే విధముగా దేవుడు ఆమేన్ అటువంటి యొక్క సంతోషకరమైన సహవాసంలోనికి చేశాడు. నమ్ముచున్నారా? ఆమేన్. మరి ముగిస్తూ మనం ఏం కలిగి ఉండాలి? ఆ యొక్క సంతోషం కొరకు వెతకాలా? ఆమేన్. దేవుడు మనకిచ్చిన సహవాసాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆయన సన్నిధిలో
మనము ఉండాలి. ఏమైనా అప్పుడు మనం స్థిరులుగా ఉండదము. హల్లెలూయా. ప్రతి పరిస్థితిని ఆయన యందు మనం నమ్మిక ఉంచడం ద్వారా ఏం చేయగలుగుతాం? ఎల్లప్పుడూ మనము సంతోషము కలిగి ఉండదము. దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే ఫిలిప్పీయులకి ఇక్కడ మరి ఆ విధంగా ప్రార్థన చేస్తాం, మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏమని? ఈ యొక్క స్థిరమైన ఆ యొక్క జీవితం, ఆ యొక్క సహవాసంలో మనం కలిగి ఉండి ఎల్లప్పుడూ సంతోషంగా కలిగి ఉండే విధముగా వ్యక్తపరిచే విధంగా, అటువంటి ఒక ఫిలిప్పీలాగా ఎలాంటి సాక్ష్యాన్ని పొందారు, మనం కూడా అలాంటి సాక్ష్యం పొందాం. అలా పొందినట్లుగా మనం తర్వాత ప్రార్థన చేసినప్పుడు అలా ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనందరం లేచి నిలబడి ఈ యొక్క పాటను పాడి ప్రభు యొక్క నామాన్ని మహిమ పొందాం. హల్లెలూయా. హల్లెలూయా. నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు